We all teach Anapanasati meditation. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర ముదల్కర్, హైదరాబాద్. బ్రహ్మశ్రీ పత్రి గారికి గట్టిగా క్లాప్స్ కొడతాం. మీ అందరికి క్లాప్స్. వికాసము ఈరోజు తెలుసుకుందాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వికాసము? వికాసం అనేది ప్రాపంచిక వికాసం గురించే తెలుసు అందరికి. ఏమి లేనోడు, డబ్బు లేనోడు డబ్బు ఎలా సంపాదించాలన్నది అదొక వికాసం గురించి కష్టపడతాడు. ప్రాపంచిక జీవితం గురించి కష్టపడుతున్నాం మనం. ఫిజికల్ నీడ్స్ గురించి ఎంతో కష్టపడుతున్నాం. వికాసం అంటే ఇంతవరకే తెలుసు జనాలకు. అసలు వికాసం ఇంకోటి కూడా ఉంది, అది ఆధ్యాత్మిక వికాసం. కనిపించే దాని గురించి తపన పడి మనం ఎంతో కష్టపడి ఏదో ఏం లేని రోజు నుంచి ఒక కోటీశ్వరుడుగా అయిపోతాడు మనిషి. కానీ ఒక్కటి మర్చిపోతున్నాడు, ఆధ్యాత్మిక వికాసము. అది మనిషికే సాధ్యం, అది ఒక పశువుకు సాధ్యం కాదు. ఒక మనిషి అనుకుంటే ఒక నారాయణుడిగా అయిపోతాడు. ఒక నరుడుగా ఉన్నవాడు ఒక నారాయణుడిగా కావచ్చు. ఆ వికాసం గురించి ఎవరు తెలియదు అసలు, ఇలా ఉంటుందా అని. మనం ఏం చేస్తున్నామంటే బ్లైండ్ గా ఫాలో అవుతా ఉన్నాం. పెద్దోళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు గుడికి పోయినారు మనం పోవాలి, వాళ్ళు పూజ చేసినారు మనం చేయాలి, వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు మనం పెట్టుకోవాలి, వాళ్ళు గంగ స్నానం చేస్తే మనం చేసుకోవాలి, వాళ్ళు గుండు చేసుకున్నారు మనం చేసుకోవాలి. ఇది భ్రాంతంగా అయిపోయింది మొత్తం. ఆధ్యాత్మికమే భ్రాంతం అయిపోయింది ఇప్పుడు. ఆ ఒరిజినాలిటీ కనిపించదు ఎక్కడ. ఆధ్యాత్మికము అంటే ఒక అండర్స్టాండింగ్. ఏదైతే నేను తెలుసుకున్నాను, బుద్ధిపూర్వకంగా ఎప్పటి వరకు మీరు కమిట్ అయ్యి దాన్ని అర్థం చేసుకునే వరకు దాంతో కనెక్ట్ కాలేం మనం. నేను గురువుల దగ్గర చూసింది అదే. బుద్ధిపరంగా వాళ్ళు ఒక రేంజ్ లో ఉంటారు, వాళ్ళు కనెక్ట్ అయ్యి. మనం ఉండము, డిస్కనెక్ట్ అయ్యి గుడికి శరీరాలు పోతున్నాయి. లక్షల శరీరాలు గుడికి పోతాయి, కానీ వాళ్ళు ఎప్పుడు పోరు. దీన్ని అర్థం చేసుకోండి. శరీరం పోతుంది కానీ వాళ్ళు పోవట్లేదు. అంటే ఇంటర్నల్ గా ఎంత డిస్కనెక్ట్ అయి ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, తిరుపతికి పోయి చూస్తే కొన్ని లక్షల మంది కనిపిస్తారు. అక్కడ ఉన్నంత రష్ ఎక్కడ ఉండదు. అరుణాచలం పోయి చూడండి, అక్కడ పోయి ప్రదక్షిణ వేస్తే నా పని అయింది, జాబ్ వచ్చింది అని ఒక్కడు చెప్తే చాలు. అది చాగంటి గారు చెప్తే చాలు. అక్కడ పోతే ఏదో మనకు మహత్యం జరిగింది, ఏదో అయింది అని ఈ న్యూస్ బయటికి వచ్చింది అంటే పరుగులు అందరూ. ఏ గుడికి పోతే ఏమైతుందో, ఏ గురు దగ్గర పోతే ఏమైతుందో, ఇది ఒక్కటే బాగా నిండిపోయింది. ఏం చేస్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అని మనిషి తపన పడుతూనే ఉన్నాడు. కానీ ఎంత సింపుల్ ఉంది అంటే దాన్ని అర్థం చేసుకొని మనం పట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి. అది వినడానికి ఎవరు సిద్ధం లేరు. నెత్తి మీద చేయి పెడితే మా పని అయిపోవాలి. ఆ సార్ కాళ్ళు పట్టుకుంటే మన పని అయిపోతుంది. ఆయన గట్టి ఈపులో కొడితే చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఇలా ఉంది. ఓకే, సీనియర్ మాస్టర్స్ దగ్గర, మనకంటే పెద్ద సద్గురువుల దగ్గర మంచి ఆరా ఉంటది, మంచి ఎనర్జీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర వెళ్తేనే మనకు ఎన్నో మార్పులు జరుగుతుంటాయి, చాలా మార్పులు జరుగుతాయి. ఎందుకంటే గురువుల సాంగత్యం అలా ఉంటుంది. నా అనుభవంతో చెప్తున్నాను. ఏం మాట్లాడకుండా ఎంతో జీవితం మారిపోతుంది. ఆ మౌనమే అంత మార్పు తీసుకొస్తుంది అంటే వాళ్ళ నోటితో మాట్లాడితే, వాళ్ళు చెప్పింది మనం పాటిస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది. అంత ఇంపార్టెంట్ ఇది. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్యనే. ఒక మార్గదర్శనంలో మనం నడుస్తుంటే అద్భుతంగా జరుగుతుంది. సార్ ఏమన్నారు, ఓవరాల్ గా
నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. ఈ సాధన వల్ల ఏమైతుందంటే ఇన్నర్ క్లెన్సింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తెలుసో తెలియకో కళ్ళు మూసుకొని అట్లా కూర్చుంటా ఉంటాం. నిద్రపోయో ఎరకతో ఏదో మనకు అయినంత వరకు సాధన చేసుకుంటూ పోతే అది ఏం జరుగుతుంది అంటే ఒక సాతత్యంగా చేసుకుంటూ పోతే ఏ పనైనా కానీ ఒక సక్సెస్ వస్తుంది. ఊర్లో కొడైల కింద రాయి ఉంటుంది ఒకటి. ఆ రాయికి ఒక రౌండ్ షేప్ ఉంటది. ఆ రౌండ్ షేప్ ఎప్పుడు వచ్చింది, ఎవరు చేసినారు, ఎలా జరిగింది అని చూస్తే అక్కడ బిందెలు పెట్టి 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 అంత గట్టి రాయికి ఒక షేప్ వస్తుంది. ఎవరు చేయలేదు, మరి అయిపోయింది. అక్కడ పడ్డ ఒక్కొక్క డ్రాప్ డ్రాప్ వాటర్ ఆ రాయికే షేప్ తీసుకొచ్చింది. అర్థమవుతుందని చెప్పేది. సాతత్యం స్వాధ్యాయన్మ ప్రమద అంటుంది భగవద్గీత. ఎప్పుడు స్వాధ్యాయం అంటే క్లాసులు వినడంలో అశ్రద్ధ ఎప్పుడు చేయొద్దు జీవితంలో. తుది శ్వాస వరకు మనం నేర్చుకుంటూనే ఉంటాం. మనకంటే హయ్యర్ డైమెన్షన్లు ఉన్నోళ్లతో మనం కలుస్తూనే ఉండాలి, వాళ్ళ మాటలు వింటూనే ఉండాలి. ఏదో ఒక పాయింట్ మనకు తగులుతుంటుంది. ఆ సాతత్యం అనేది ఎప్పుడు మరవద్దు. స్వాధ్యాయ ప్రమాదం అంటే స్వాధ్యాయం చేయడంలో నెగ్లిజెన్స్ ఎప్పుడు చేయొద్దు. ఇది నేను కాదు, కృష్ణుడు చెప్పాడు గీతలో. అంత అద్భుతాలు మనకు జరుగుతాయి. ఇన్నర్ వికాసం గురించి ఇది కంపల్సరీగా పాటించాలి. సాతత్యం వినడం, ఎంత వింటామో అంత అద్భుతంగా ఎదుగుతాం. బుక్స్ చదవడం, విని 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 జీవితం ఒక అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. ఇలాగే నా క్లాసులు 40 రోజులు వింటే ఎట్లుంటారు మీరు? ఉతికి ఆరేసి ఐరన్ చేసి రెడీ చేసి పెట్టేస్తాం. అంత ఇన్నర్ గ్రోత్ అవుతుంది. నా 40 రోజుల క్లాసులు ఇన్నోళ్ళు చెప్తారు అంత. ఎన్నో విషయాలు తెలిసినాయి సార్ మాకు. ఎంత అద్భుతం వింటుంటేనే మేము నిర్విచారం వైపు వెళ్ళిపోయినాం. మేము విచారం అందుకు అవసరము. విచారం చెప్పడం మేము చేసేది ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కటి ఏరి పడేస్తూ ఉంటాం మీ లోపల నుంచి. మీకు తెలియకుండా మీ లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటది. అది పెద్ద బెనిఫిట్, అది స్వాధ్యాయం. అందుకే వినడం అనేది శ్రవణం ఫస్ట్ మెట్టు. మననం చేయాలి. మళ్ళీ శ్రవణం చేశాక మననం బాగా చేయాలి, నెమరేయాలి దానికి. ఇంతసేపు నా చెప్పాడు, అది ఎంతవరకు కరెక్ట్ అది. నిన్న క్లాస్ విన్నారు, మీరు ఇంటికి పోయినా మీ మైండ్ లో తిరుగుతూ ఉంటది మరి. ఆ? ఎక్కడో అది మీకు పెకిలింప చేస్తుంటది, ఎక్కడో పోయి కొడతా ఉంటది లోపల, లేవు నువ్వు అని. అదే ఎనర్జీ అలా పనిచేస్తుంది అది. శ్రవణము, మననము, నిధిధ్యాసము, అర్చనము, కీర్తనము, పాదసేవనము, సమర్పణము, ఇది ఇట్లా 9 స్టేజెస్ ఉంటాయి. ఆ 9లో కూడా ఎగ్జామ్షన్ చేస్తాం మేము. దాంట్లో కూడా ఎడిట్ చేసేస్తాం. ధ్యానము, శ్రవణము, ధ్యానము, సమాధి అంతే. ధ్యానం బాగా తగలాలి అంటే ఏం చేయాలి? బాగా వినాలి. లాజికల్ గా ఒకసారి మన మైండ్ యాక్సెప్ట్ చేసింది అంటే మీకు వద్దన్నా మీరు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. మైండ్ లో క్లియారిటీ లేకుంటే మీరు ఎన్ని గంటలు ధ్యానం చేసినా లోపల పోలేరు. గేట్ దగ్గర బయటే తిరుగుతూ ఉంటారు కానీ లోపల పోరు. ఎందుకంటే యాక్సెప్టెన్స్ ఉండదు అక్కడ, దాని ఇంపార్టెన్స్ తెలియదు. బుద్ధి ఎప్పుడైతే లాజికల్ గా మనకు యాక్సెప్ట్ చేస్తుందో, మనకు బాగా అర్థమైపోతుందో, ఆటోమేటిక్ గా అదే లాక్కెళ్తుంది మనకి. నేను స్పెషల్ గా ధ్యానం ఎప్పుడు చేయలేదు, కానీ ఇంటెలెక్ట్ గా మాత్రం చాలా అద్భుతంగా చాలా బుక్స్ రీడింగ్ చేశాను, చాలా గురువులతో విన్నాను. ఆ విని వినే నిర్విచారం వైపు వెళ్ళిపోయినా నేను అంతే. ఆ సమాధి స్థితి ఓపెన్ ఐస్ తోనే వచ్చింది. ఎన్లైటన్మెంట్ ఏముంది? ఎన్లైటన్మెంట్ అంటేనే అది. ఎరుకలో వచ్చేస్తాం, మొత్తం అవేర్నెస్ లో వచ్చేస్తాం, ఇన్నర్ లైట్ వచ్చేస్తుంది. వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమైపోతుంది.
సింపుల్ గా మనము ఎప్పుడు బాధపడుతూ ఉంటాము. ఇది జరుగుతలేదు, అది అవుతలేదు, ఇది అవుతలేదు. ఏం జరగాలో అది జరుగుతా ఉంటది అంతే. మనం చూస్తుండడమే. మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఈ చీకటి జీవితం ఏం చేస్తుంది అంటే దాని వెనుక అర్చట వర్గాలు ముట్టుకుంటాయి, మొత్తం చుట్టుకుంటాయి మన మనసుకి. కళ్ళు ఒక బిల్డింగ్ చూస్తాయి, కానీ కళ్ళు చూస్తే అది ఏమన్నది, కళ్ళు ఇది కావాలని ఎప్పుడు అన్నది, దాని వెనుక మనసు ఉంటుంది. అర్థమైందా? ఆ మనసు ఫోటో తీసుకుంటుంది. కళ్ళు అంటే కెమెరా లాగా ఉండాలి అంతేగాని దాని వెనక మనసు వచ్చిందంటే ఫోటో తీసుకొని లోపల పెట్టుకుంటది. ఒక మంచి కారు చూస్తాయి కళ్ళు, కళ్ళు అడగాయి, దాని వెనక మనసు ఉంటుంది. అర్థమవుతుందా? ఎక్కడుంది మూలం ఇది? ఆ శబ్దము వినాలి అన్న కోరిక ఎక్కడుంటది? చెవులు కాదు అక్కడ. చెవులు వింటూ ఇన్స్ట్రుమెంట్ అంతే అది. దాని వెనుక మనసు ఉంటుంది. నా ముని మన్మను చూసేదాకా చచ్చిపోను నేను. దాన్ని బలంగా పట్టుకుంటది. మన్మడు కాదు, వాడి మన్మడికి కూడా చూడాలి నేను. అదొక కోరిక. శబ్దము, స్పర్శము, స్కిన్ టచ్ చేయడం, అది కూడా లాగుతుంది. దాని వెనుక మనసు. శబ్దము, స్పర్శము, రూపము లాగుతుంది. రూపం కళ్ళు చూస్తుంది కానీ దాని వెనుక మనసు ఉంటుంది. అది నెమరేస్తా ఉంటది ఎప్పుడు. చూడాలి, వినాలి, తినాలి. శబ్దము, స్పర్శము, రూపము, రసము అంటే తిండి. తిండి నాలుక కాదు టేస్ట్, దాని వెనుకున్న మనసు. ఎంత షుగర్ ఉన్నా స్వీట్ తిందాం నాడు, ఏం కాదు ఒకసారి ఏమైతుంది అంటది అది. ఎంత వద్దని ఒక్కసారే కదా ఫంక్షన్కి వచ్చినాం కదా అని దాని వెనుక బలంగా పనిచేస్తుంది మనసు. మనసు అత్త అయిపోయింది, బుద్ధి కోడలైపోయింది. అర్థమైందా? మనసు ఆడుకుంటుంది ఈ ప్రపంచంలో, అద్భుతంగా ఆడుకుంటుంది. మనసు ఎట్లా చెప్తే అట్లా ఆడుతున్నారు జనాలు ఇప్పుడు. ఎంత చెప్పినా ఎవరు చూస్తున్నామో, ఏ జన్మలో ఏం అది మనకి ఏం చూస్తున్నాం నేను నమ్మము. అందుకే స్పెషల్ గా యూత్ అంతా పబ్ లో పోతున్నారు, బాగా తాగుతున్నారు, తింటున్నారు. ఇష్టం ఉన్న రకరకాల నాన్ వెజ్లు తింటున్నారు. ఎన్ని రోజులు ఉంటామో ఏందో, ఎంజాయ్ చేయాలి, ఏమొస్తుంది, అవన్నీ నిజమా, అవుతుందా, ఇట్లా అనుకుంటారు. దాని వెనుక అవగాహన లేకపోవడమే. ఆ అవగాహన లేకపోవడం దానికి కారణం జూములు వినకపోవడమే, క్లాసులు వినకపోవడము, స్వాధ్యాయం చేయకపోవడం, గురువుల సాంగత్యం చేయకపోవడమే. చెవులో ఎప్పుడు మనం అది వేయలేదు. చెవులో ఎప్పుడు అమృతాన్ని పోయాలి, విషం పోయొద్దు. విషం పోసే పని ముందు చేస్తాం, కొంపలు నాశనం చేసే పని ముందు చేస్తాం. అత్త మీద కోడలు చెప్తాం, కోడల మీద అత్తకి చెప్తాం. కొంప ఎందుకు నాశనం కాదు, ఇక ఇన్నవానే నీ కోడలు నీ గురించి ఏమన్నది అని ఇలాంటి చాటీలు చెప్పి కొంపలు నాశనం చేసే పని తొందరగా చేస్తున్నారు. డిస్ట్రక్షన్ ఎప్పుడైతే బయట మనం చేస్తామో ఖచ్చితంగా ఫస్ట్ సీడ్ మన లోపల పడుతుంది. అది ఈ నోట్ల మన్ను పడ అంటే అక్కడ పడుతుందో లేదో కానీ మన నోట్ల పడుతుంది. దీన్ని అర్థం చేసుకోండి. అందుకే ఇన్నర్ గా చాలా అవేర్గా ఉండండి. ఇన్నర్ క్లెన్సింగ్, ఇన్నర్ అవేర్నెస్ ఎంత ఎరుకతో ఉండాలి, ఎంత బలంగా ఉండాలి అసలు. ఏం మాట్లాడుతున్నాము, ఏం చూస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము, ప్రతిదీ ఎరుకతో ఉండాలి. ఈ అవేర్నెస్ బాగా పెంచుకోవాలి ధ్యానం చేసి. శబ్దం వెనుక మనసు ఉంటే చెవులు ఎప్పుడు ఘంటసాల పాటలు వినాలని చెప్తుంది. మన్మడి మాటలు వినాలనిపిస్తుంది. అమెరికాలో ఉన్న మన్మడికి వీడియో కాల్ చేసి మరీ ఎంత ఆతృతతో వినడానికి లాగుతుంది. అది మనసు, చెవులు కాదు అక్కడ.
చెవులో ఒక ఇన్స్ట్రుమెంటే, కానీ దాని వెనుకున్న మనసు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇవి 5 అర్షట వర్గాలు. జయించడం అనేది వద్దు, ఆ మాటే వద్దు మనకు. ఎందుకంటే అది జయించడానికి హిమాలయాల్లో పోయి ఒక కాలు మీద నిలబడి అఘోరీలు చేసినట్టు తపము అవన్నీ వద్దు, నాకు ఇష్టం లేదు. నేను ఎంచుకున్న పాట ఎట్లుంది అంటే ఎంజాయ్ చేసుకుంటే ఎన్లైటెన్ అవ్వాలి. నేను నేర్చుకుంది పెద్ద మార్కెట్ సెంటర్ లో కూర్చొని మహాపరిశూన్య స్థితిలో మనం ఉండాలి, అది ఎన్లైటైన్మెంట్. ప్రాపంచికంలో ఉండి ప్రాపంచిక టెన్షన్లు చూసుకుంటా, ఇంట్లో బాధలు చూసుకుంటా, అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుంటూ కదలకుండా నిలబడి ఉండేది నేర్పిస్తాను నేను ఇప్పుడు. నేను నేర్చుకుంది అదే. హిమాలయాల్లో పోతే శూన్య స్థితిలో వస్తాము, అలాంటి అట్మాస్ఫియర్ అలాంటి అక్కడ బాగుంటది అనుకుంటారు. మీ మనసు మీతోనే ఉంటది, అక్కడ పోయినా అదే మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎక్కడ హిమాలయాల్లో పోండి, గోవాలకు పోయిండి, అడవులకు పోండి, ఏమైనా చేయండి, కానీ మీతో ఉన్న మీ హర్షట్ వర్గాలు మీతోనే ఉంటాయి. అవి మీ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం మీతోనే ఉంటాయి. అవి పక్కకు పోవు. అవి అది పోయి అక్కడ పోయి ఏదో చంపేది ఇంట్లోనే చంపుకుందాం కదా, ఇంట్లో సోఫాలోనే చూసి చంపేద్దాం, దాన్ని చంపేది కూడా అవసరం లేదు. సింపుల్ టెక్నిక్ దీన్ని జయించాలంటే. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ టెక్నిక్స్ ఎవడు చెప్పడం మీకు, అంత సీక్రెట్స్ చెప్తున్నాను మీకు. ఇది ప్రాక్టికల్ గా నేను ఎక్స్పెరిమెంట్లు చేసిన దీని మీద. ఈ గురువులు చెప్తారు, ఏదో చెప్తారు, ఏదో అర్చట వర్గాలను జయించాలి, మనసు బుద్ధిని జయించాలి, ఇంద్రియాలను జయించాలి. ఈ జయించడమే వద్దు, దీనికి ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? సింపుల్ గా రిలాక్స్ గా, నేనైతే మనసు ఇచ్చింది భగవంతుడే, విషయాలు ఇచ్చింది భగవంతుడే, భోగం ఇచ్చింది భగవంతుడే, వాసనలు ఇచ్చింది భగవంతుడే, శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఇచ్చింది కూడా ఆయనే, కోరికలు ఇచ్చింది కూడా ఆయనే. ఏదైనా ఇచ్చింది ఆయన, కానీ దాన్ని ఎలా వాడాలి మనకు తెలియదు. మీ చేతికి కత్తిస్తే కూరగాయలు కోస్తారో కాలు చేతులు కోసుకుంటారు, మీ దగ్గర ఉండాలి. అగ్గిపెట్టె మీ చేతికి ఇస్తే స్టవ్ అంట పెడతారో, దీపం పెడతారో, కొంప అంట పెడతాము. అర్థమైందా? ఈ ఎరుక లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం. అందుకే జయించడం అనేది వద్దు, పరుగులు వద్దు, కంపారిజన్ వద్దు. పక్క ఫ్లాట్ లో ఏం జరుగుతుందో ఓకే, మనకు అనవసరం. పక్క షాప్ లో గిరాకు ఉందా లేదా మనకు అనవసరం. మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఎలా ఎలా ఉన్నాం మనం. జయించడం అంటే అక్కడ ఒక జిద్దు వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఏదైనా సాధించాలి అనుకున్నాం అనుకోండి, దాని వెనుక ఒక పట్టు వస్తుంటది, దాని వెనుక ఒక కసి వస్తుంది, దాని వెనుక ఒక ఈగో, ఒక అహం వస్తుంది. ఎక్కడైతే ఇది వచ్చింది అంటే అక్కడి నుంచే వేరే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అవసరమే లేదు. ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో, ఏ ఇంట్లో ఉన్నామో, ఏ భర్తతో ఉన్నామో, ఎలాంటి పిల్లలు, ఏ బిజినెస్, ఎంత డబ్బు వస్తుందో, ఏది ఎలా ఉందో అలాగే దానికి యాక్సెప్ట్ చేయండి, అంతే సింపుల్ గా. యాక్సెప్టెన్స్ లో ఉండండి. ఎస్, ఇది ఎవడో చేసింది కాదు, నా కర్మల వల్ల నేను తెచ్చుకుంది ఇది. పాస్ట్ వద్దు, ఫ్యూచర్ కూడా వద్దు. ఉన్న ఆ సెకండ్స్ లోనే మీరు ఎన్లైటెండ్ అయిపోతారు. అక్కడ ఎట్లా ఉన్నట్టు ఉండే అక్కడే ఎన్లైటెండ్ అయిపోవడం, ఇన్నర్ అవేక్నింగ్ చేసుకోవడం. ఏది ఎలా ఉందో దాన్ని అట్లా అక్సెప్ట్ చేయండి. పక్కోళ్ళు అట్లున్నారు, వాళ్ళ దగ్గర అంత పెద్ద కారు ఉంది, వాళ్ళకి అన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ బాబుకి జాబ్ వచ్చింది, ఆ బాబుకి జాబ్ లేదు, ఇవన్నీ వద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో జరగనివ్వండి. చూడండి సాక్షిగా. థియేటర్లో పోయి సినిమా చూస్తాము, కానీ అక్కడ ఏలు పెట్టలేము, మనం చూస్తాం.
బాగా ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయితే కళ్ళలో నీళ్ళు కూడా వస్తాయి అక్కడ సీన్ ఏదైనా కనిపిస్తే. సాక్షిగా చూడండి అంతే. చాలా అద్భుతమైన టెక్నిక్ ఇది. సాక్షి తత్వం అనేది ముందు ముందు నాకు కూడా అర్థం కాలేదు కానీ దానిలో ఇన్వాల్వ్ అయ్యి దానికి ప్రాక్టికల్ గా చూసినాక అర్థమైంది నాకు. అద్భుతాలు జరుగుతాయి. రమణ మహర్షి గారు ఏం మాట్లాడలేదు ఆయన. సాక్షిగా అట్లా కూర్చున్నారు. ఏం జరుగుతుందో జరగని చూస్తా ఉండండి అంటాడు ఆయన. మౌనంగా ఉన్నారు ఆయన అంతే. అద్భుతాలు జరిగినాయి మరి. విశ్వం అంతా దిగుతుంది మన గురించి. అర్థమైందా? మన చుట్టుపక్కల ఉన్న టాక్సిక్ పీపుల్ అంతా పక్కకి జరిగిపోతారు. పక్కన మన దగ్గర ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. సాక్షి తత్వం అంటే మనకు మనం చనిపోవడమే. ఏ కోరిక లేదు, ఏం అడగలేదు, ఏం కావాలని కూడా అడగట్లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు. గుడికి పోయినాం, ఇంత పెద్ద లిస్ట్ పెట్టుకొని పోతారు. సూపర్ మార్కెట్ లో లిస్ట్ పెట్టుకొని పోయినట్టు పోతాం. సబ్బులు, పేస్ట్లు, బ్రష్లు, అవి ఇవి అన్ని లిస్ట్ పెట్టుకొని పోతాం. ఈ లిస్ట్ లో వద్దు, ఆయన గురించి పోదాం. గుడికి పోతే ఆయన సార్ మీరు ఎలా ఉన్నారని ఎవరు అడగరు. మాకు ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, ఎన్నిసార్లు వస్తే కూడా అనేయట్లేదు, నా ఫైలే జరగట్లేదు, ఎన్నిసార్లు గుండ్లు చేసుకున్నా సార్, ఎన్నిసార్లు అభిషేకాలు చేసినాం సార్. ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కడ వస్తుందో అక్కడ మీకు లిమిటేషన్ వస్తుంది. దేనికి ఎక్స్పెక్టేషన్? దేనికి? ఆ లిమిట్ గిరి గీసుకుంటున్నాం మనం. రోజు సాయిబాబా గుడికి 40 రోజులు తిరుగు. కార్తీక మాసం ఏ గుళ్ళో చూసినా దీపాలు పెడుతూనే ఉంటారు. కోటి దీపోత్సవాలు చేస్తారు. జారి పడతాం, అంత నూనె ఉంటది ఏ గుడికి పోయినాక. ఆయిల్తో నిండిపోతుంది. అక్కడ భావం లేదు, శ్రద్ధ లేదు, దాని వెనుక ఉన్న గూఢార్థం లేదు, దాని వెనుక ఉన్న రాషనాలిటీ లేదు. అది ఎందుకు చేయాలి కూడా తెలియక చేసిన భక్తి ప్రాంత భక్తి. ప్రాంత భక్తిలో శక్తి మైనస్ అయిపోతుంది, పనిచేయదు. లోపలంతా చీకటి పెట్టుకొని బయట ఎన్ని దీపాలు పెడితే ఏంది? జనాల దీపాలను ఆర్పేసుకుంటూ గుళ్ళో పోయి దీపాలు పెడుతున్నారు. అనరాని మాటలు ఎన్ని మాటలు అంటున్నాము, ఒక్కసారి చెక్ చేసుకున్నామా మనం? ఒక్క మాట మనిషిని చంపేస్తుంది. బయట చెప్పుకోరు, లోపల కుమిలిపోతారు. అత్తయ్య అన్నం పెట్టాలా అని కోడలు అడిగితే అత్త పని ఏంది, సరే అమ్మ పెట్టు అంటే ఓకే అయిపోయింది కదా. వాక్క్షేత్రం లేదు. తగలబెట్టు అన్నది అనుకో, అయిపోయి. ఒక్క మాట తగలబెట్టు అంటే ఎట్లుంటది ఆమెకు? ఎక్కడో గుచ్చుకుంటది ఆమెకు. ఈమె అంత అవేరుగా ఉండదు, ఆమె అంత అవేరుగా ఉండదు. ఇలా కొ- ఎన్ని ఇండ్లు భయంకరమైన నెగిటివిటీతో నిండిపోయినాయి. ఎక్కడుంటారు అక్కడ దేవతలు? ఏ ఇంట్లో కోపాలు, ఈర్ష్య, ద్వేషాలు ఉంటాయో, ఏ ఇంట్లో గొడవలు ఉంటాయో, ఏ ఇంట్లో నాన్ వెజ్ ఉంటుందో, ఏ ఇంట్లో ఈ స్వాధ్యాయం ఉండదో, ఏ ఇంట్లో ధ్యానం ఉండదో, సజ్జన సాహిత్యం ఉండదో, ఆ ఇల్లు ఇల్లే కాదు, శ్మశానము. ఆ ఇంట్లో ఉండేది మనుషులు కాదు, దయ్యాలే. దయ్యాల కొంపలు అయిపోయినాయి ఈరోజు. ఆ దయ్యాలు పారిపోవాలి, అరిష్టం పోవాలి అంటే ఫస్ట్ మీ ఇంట్లో ధ్యానం రావాలి. ఇంటిని శుద్ధి చేసుకోవాలి, ధ్యానంతో మనకు మనం శుద్ధి చేసుకోవాలి, స్నానం చేసి బాడీని శుద్ధి చేసుకోవాలి, క్లాసులు విని బుద్ధి శుద్ధి చేసుకోవాలి. అప్పుడే జరుగుతాయి ఇవన్నీ. పవిత్రమైన జ్ఞానము, పవిత్రమైన భక్తిని, ఏ కోరికలు లేకుండా ధ్యానం ఎందుకు చేస్తున్నారంటే మా అబ్బాయికి జాబ్ రావాలని ధ్యానం చేస్తున్నాం, ఎన్ఆర్ఐ సంబంధం రావాలి మా కూతురు కానీ ధ్యానం చేస్తున్నాం, సొంత ఇల్లు కావాలి అది కాదు, ఏదో అవసరం లేదు. మా ఏరియాకి నేను ఎమ్మెల్యే అయితే చాలు సార్, నేను ఇంకేం అడిగిన చిన్న కోరిక అని రోజు దీపాలు పెట్టండి కార్తీక మాసం. ఆ శివుడు కూడా చూసి ఏమనుకుంటాడు, ఇన్ని రోజులు నా గురించి ఇంత పెట్టింది కదా, చిన్న చాక్లెట్ ఇచ్చేద్దాం. నేను సీఎం చేద్దాం అనుకున్నా, ఆమె అడిగింది ఎమ్మెల్యే చాలా అనుకున్నది, ఓకే పో అంటది అంతే. శివుడు కూడా ఏం చేస్తాడు? మనం కోరుకునే కోరికలు కోడిదమ్మకని లేదు.
అవసరమే లేదు. నాకు ఏది బాగుంటుందో మీకు తెలుసు. మీరు డిసైడ్ చేయండి సార్. నాకు ఎలాంటి భార్య వస్తే నేను ప్రపంచం అంతా తిరుగుతానని పెట్టుకున్నా. పెళ్లికి ముందే సన్యాసి అయిపోయినా. పెళ్లికి ముందే 91లో ఎన్లైటెండ్ అయినాను. 95లో పెళ్లి అయింది నాకు. కానీ ఇదంతా తెలుసుకున్నా. ఈ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి ధ్యానం చెప్పాలి అంటే నేను పెళ్లి చేసుకుని ఉంటే నా మాట బాగా వింటారు. అందుకే చేసుకున్నా. డబ్బు ఉన్నోళ్ళకి నేను క్లాసులు చెప్పాలి అంటే ధ్యానం చెప్పాలి అంటే నేను డబ్బుతో ఉండాలి. అందుకే బిజినెస్ పట్టుకున్నా. చదువులు బాగా ఉన్నోళ్ళకి నేను క్లాసులు చెప్పాలంటే నా వెయిట్ ఉండాలని డబుల్ పీజీ చేసిన. అవసరం లేదంతా. ప్రపంచం ఎట్లుంది వాళ్ళు మనకు గుర్తుపట్టాలంటే వాళ్ళలాగా ఉండాలి మనం అని ఈ రోజు జనాల్లోకి మేము లక్షల జనాల్లోకి వచ్చేసినాం. అదే పిరమిడ్ సొసైటీ. అదే పత్రిసార్ నేర్పించింది. ఉన్నోడు ఎక్కడైనా పోయి జగ్గి వాసుదేవ్ దగ్గరనో రవిశంకర్ దగ్గరనో పేమెంట్ కట్టి క్లాసులు వినడానికి వెళ్తారు, ధ్యానం నేర్చుకుంటారు. ఏం లేని, డబ్బు లేని, చదువు లేని పామరుల దాకా ఆత్మజ్ఞానాన్ని తీసుకెళ్లే సంకల్పం పత్రిసార్ది. ఊరు ఊరు, వాడ వాడ, పల్లె పల్లెలకు ఈ ధ్యానాన్ని తీసుకెళ్లే ప్రయత్నం పత్రిసార్ది. దాన్ని అర్థం చేసుకొని నేను అప్పుడే సంకల్పించుకున్నాను. ఎస్, ఎన్ని లక్షల జీవితాలు బాగైనాయి. ఎంత పుణ్యం అది. ఎవడని లాక్కుంటాడా ఇప్పుడు నా దగ్గర నుంచి? అయినా రూపాయి అడగలేదు నేను ఎప్పుడు ఎవరికి. హాఫ్ కప్ టీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఏది ఆశించకుండా లోక కళ్యాణం గురించి ఎప్పుడైతే మనం పనిచేయడానికి బయటకు వస్తామో బాడీలో ఉన్న అణువు పవిత్రమవుతుంది, కాలిపోతుంది, దివ్యత్వం పెరుగుతుంది. దివ్యమైన జీవితం అంటే ఇది. భవ్యమైన జీవితం. భవ్యంగా బ్రతికిన వాడే భగవంతుడు. భాగ్యవంతుడు అదే భగవంతుడు. భాగ్యవంతుడు అంటే ఎవడు? ఏ భయాలు లేనోడు, ఏ కోరికలు లేనోడు, నిండుగా ఉన్నాడు, ఎనర్జిక్ గా ఉన్నాడు, పాజిటివ్ గా ఉన్నాడు, కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆయన భాగ్యవంతుడు, ఆయనే భగవంతుడు, ఏం లేదు. దివ్యంగా జీవించిన వాడే దివ్యుడు. దివ్యుడు ఇజ్ ఈక్వల్ టు దేవుడు. దివ్యమైన భవ్యమైన జీవితాన్ని జీవించి కృష్ణుడు కృష్ణుడు అయినాడు, రాముడు రాముడు అయినాడు. మనంగా ఎందుకు కాము? అలాంటి మార్గాన్ని నేర్పించారు పత్రిసార్. అందుకే ఇన్నర్ గ్రోత్ గురించి మనము బాగా ఫోకస్ చేయాలి. ఆధ్యాత్మిక వికాసము. ఆ వికాసం చేసుకోవడానికే మూలము శ్రవణం బాగా చేయాలి. ఈ శ్రవణం చేస్తే మీరు ఎంత బాగా క్లాసులు వింటారో అంత అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. ఎంత బాగా ధ్యానం చేస్తామో అంత బాగా మా మాటలు మీకు అర్థమవుతాయి. తీక్ష్ణమైన బుద్ధి అవుతుంది మనకు. బుద్ధి ఇక్కడ మొద్దుబారిపోయింది. కొద్దిగా ప్రాణాయామాలు చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, బాడీ యాక్టివేట్ చేసుకోవాలి. బాడీలో 72,000 నాడీ మండలాన్ని స్ట్రెచ్ చేయాలి. సూర్య నమస్కారం చేస్తే ఇవన్నీ జరుగుతాయి. ఇన్నర్ గా సెన్సిటివ్ గా అయిపోతాం. ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్న మీ కూతురు అల్లుడు ఏం మాట్లాడుకుంటున్నారు కూడా మీకు వినబడుతుంది. అంత సెన్సిటివ్ అయిపోతుంది ఇన్నర్ గా. అర్థమైందా? మీ మనసులో ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది అనేది కూడా ఇక్కడ వినబడుతుంది. అంత సెన్సిటివ్ గా అయిపోతుంది ఇన్నర్ గా. అది వికాసం అంటే. పోయి ఫోన్ చేసి మాట్లాడేంత అవసరం కూడా లేదు పత్రిసార్కి. ఇక్కడ కూర్చొని చూశారు. సార్ ఇంటికి వచ్చి అంబర్పేటలో ఉండి చూసి, నేను ఇంట్లో ఉన్నది ఆయనకు తెలిసి, ఆయన వస్తే బాగుండేది, లంచ్ చేసుకుంటుండే కదా ఇద్దరం కలిసి అనుకుంటారు సార్ అక్కడ. ఆయన అనుకోవడం ఇక్కడ నాకు తగలడం. నేను లేచి ఎంబడి సార్ దగ్గర పోయి కూర్చోవడం. ఇప్పుడే అనుకున్నానయ్యా నీతో ఫోన్ చేయాలని, వచ్చేసిన చూడు అన్న. మీరు ఏమనుకున్నారు కానీ నాకు టచ్ అయింది అక్కడ. ఇది టెలిపతి. ఒక పెద్ద శూన్యం, ఇంకో చిన్న శూన్యం, రెండు శూన్యాలే అంత బాగా కనెక్ట్ అవుతాయి. పెద్ద పూర్ణము, చిన్న పూర్ణము. తాతనే మనవడు మనవడే.
కానీ అది పూర్ణమే, ఇది పూర్ణమే. తల్లి పూర్ణమే, కూతురు పూర్ణమే. తన నుంచి వచ్చిన అంశనే అది. విశ్వాన్ని నడిపించే మూల చైతన్య శక్తి భగవంతుడు అనే వాళ్ళ అంశమే మనము. తక్కువ ఎందుకైతాం మనం? శివం బిడ్డ శివం లాగానే ఉండాలి కదా. గొర్రెల మంది ఎందుకు అయిపోయింది అంటే మధ్యలో వచ్చినాయి ఇవన్నీ. డిస్కనెక్ట్ చేసుకున్నాం మనం. పుట్టినప్పుడు ఈ మాడ ఇక్కడ కొట్టుకుంటా ఉంటది, ఆయిల్ పెడతారు ఇక్కడ చిన్న పిల్లలకు. ఆ బ్రహ్మరంధ్రం ఓపెనే ఉంటది. అది మెల్లమెల్లగా ఈ ప్రపంచంలో వచ్చి ప్రాపంచిక విషయాల్లో పడుకు నాను నాది 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 అనేది మొదలవుతుంది అక్కడ. ఈ నాది ఎట్లా బలంగా పెరుగుతా ఉంటుందో అంత బాగా క్లోజ్ అయిపోతుంది. అన్ని మా ఆ ద్వారాలన్నీ క్లోజ్ అయిపోతాయి, ఆధ్యాత్మిక ద్వారాలు. ఆ నేను మెల్ల పెరుగుతుంటది. చిన్నప్పుడే పావులు నావి అని కొట్లాడే అలవాటు అక్కడ మొదలైతుంది మనకు. చిన్నప్పుడు పావుల గురించి కొట్లాడి పావులు పట్టుకొని పడుకోవడం, ఇది నాది ఇది నాది అనేది మొదలైన జీవితము 100 కోట్లు వచ్చినాక కూడా ఇది నాది అని పట్టుకొని చచ్చిపోతాం. చిన్నప్పుడు పావులు పట్టుకొని పడుకున్నాం, ఇప్పుడు డాక్యుమెంట్లు పెట్టుకొని పడుకుంటున్నాం అంతే. ఏమన్నా అర్థం ఉందా? రాళ్ళు దగ్గర పెట్టుకున్నట్టే మనం. ఎంత అజ్ఞానంలో ఉన్నారు జనాలు ఇప్పుడు. ఉన్నదానికి ఎంజాయ్ చేయాలి. మంచి ఏసీ ట్రైన్ ఉంది, మంచి ఏసీ ట్రైన్ లో కూర్చున్నాము, దాన్ని ఎంజాయ్ చేయాలి. చలి పెడుతుంది, అక్కడ బ్లాంకెట్ ఇస్తారు, కప్పుకోవాలి. మెత్త ఉంది, వేసుకొని పడుకోవాలి. ఆ మెత్త బ్లాంకెట్లు నేను తీసుకెళ్తా అంటే నడుస్తుందా? జర్నీని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయము. బలం ముదనష్టపు కోరికలు ఎక్కువ ఉంటాయి మనకు. అన్ని అనిత్యాన్ని, శరీరాన్ని, అందరిది నాకే రాని, వెనుకోడిది, పక్కోడిది, ముంగటోడిది, ఇచ్చినోడు మర్చిపోని, ఈయనోడు చచ్చిపోని. లగేజ్ అంతా నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నట్టు ఉంటది ఏసీ ట్రైన్లో. అందుకే బరువుగా ఉంటది. జీవితాలు ఇంత బరువు ఎందుకు ఉన్నాయంటే నేను చేస్తేనే అవుతుంది అని చాలా బలంగా ఉంది లోపల. అందుకే జీవితాలు బలం మనం నడిపిస్తేనే నడుస్తుంది అనుకుంటున్నాం కదా. అది లగేజ్ మన నెత్తి మీద పెట్టుకున్నట్టే. మనం లోపల ఉన్న నేను తీసి అంత నువ్వు అని ఎప్పుడైతే సమర్పిత భక్తి లగేజ్ అంతా పక్కకు పడేస్తామో అప్పుడు ఆ విషయం చూస్తుంది మనకు. కానీ నమ్మకం లేదు. అట్లా వదిలేస్తే ఏమవుతుందో అనుకుంటాం. పొద్దున ఆయన వచ్చి లేపితేనే మనం లేస్తాం, అది తెలియదు. ఆయన వచ్చి మీకు లేపి అలారంతో లేవలేదు మీరంతా, ఆయన వచ్చి లేపితేనే లేస్తున్నారు. ఒక్కరోజు సారీ అన్నాడంటే అంతే, అందరి ఫోన్లు పోతాయి. మన చేతిలో ఏం లేదు. మీ శ్వాసే మీ చేతిలో లేదు. మీ ప్రమేయం లేకుండా మీ శ్వాస నడుస్తుంది, మీ ప్రమేయం లేకుండా గుండె పనిచేస్తుంది, మీరు తిన్నది అరుగుతుంది, రెడ్ కలర్ బ్లడ్ అవుతుంది, నిద్ర వస్తుంది, పొద్దున లేస్తున్నాం, గుర్తు లేకుండా పడుకుంటున్నాం. మనం అన్ని గుర్తుంటే నిద్రలోకి పోం. మరి ఏ శక్తి మనకు నడిపిస్తుంది దాన్ని అర్థం చేసుకోండి. తల్లిదండ్రులతో వచ్చేది శరీరం ఒక్కటే. శరీరం మాతా పితానుసారిని, మనసు సమాజానుసారిని, బుద్ధి కర్మానుసారిని. బుద్ధి మన కర్మలతో పెరుగుతుంది, వికాసం అవుతుంది. మానసిక వికాసము, బుద్ధి వికాసము. అందుకే స్వాధ్యాయం చేయాలి. ఎంత బాగా శ్రవణం చేస్తారో అంత అద్భుతంగా ఎదుగుతాం మనం. ఎంత బాగా బుక్స్ చదువుతాము, శ్రవణం చేస్తాము, విన్నది మీ జీవితంలో దిగాలి అంటే ఏం చేయాలి? మీరు త్రో చేయాలి. మళ్ళీ బాల్ మీ ఇంటికి వచ్చింది, దాన్ని బిరువలో పెట్టి లాకేస్తారా? మంచి ధ్యానం వచ్చింది, మీ ఫేసులు మారిపోయినాయి, జీవితాలు మారిపోయినాయి, జీవన విధానం మారిపోయింది. ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, మీ ఇల్లు బాగా అయిపోయింది. అది మీ దాకానే పెట్టుకుంటారా? అది ఆ బాల్ని బిరువలో పెట్టుకుంటారా? నా కూతురు చెప్తాను, అల్లుడు చెప్తాను, సడ్డకుని చెప్తాను, నా వాళ్ళకే చెప్తాను. నేను ఎప్పుడు అనుకోలేదు, నా వాళ్ళు ఎవరు వినరు నాకు తెలుసు. అస్సలు చెప్పాను నేను.
మా వాళ్ళకి అస్సలు చెప్పాను నేను. నా వాళ్ళు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారు, జూమ్ లో. వాళ్ళు కాదు, ఫిజికల్ గా దగ్గర ఉన్నారు కానీ నాతో చాలా వేల కిలోమీటర్ దూరం ఉన్నారు. మీరు ఫిజికల్ గా దూరం ఉన్నారు కానీ నాకు బాగా కనెక్ట్ అయి ఉన్నారు. నా వాళ్ళు మీరు. నా క్లాస్ వినడానికి మీరు వచ్చి కూర్చున్నారు. మీకు కాకుండా ఇంకెవరికి ఇస్తాను నేను? నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఎత్తుకుంటాం మేము. ఏదో తెలుసుకోవాలన్న తపనతో వచ్చిన వాళ్ళు మీరు, రిసిప్టివ్ ఉన్న వాళ్ళు మీరు. అలాంటి అమృతం మీ చెవిలో నేను ఇస్తాను. అర్హత లేని వాళ్ళకి ఎందుకు ఇస్తాను? చాలా పెద్ద ఫ్యామిలీ, ఎవడు చేయడు దాని. నాకు సంబంధమే లేదన్నట్టు ఉంటాను నేను. సాక్షిగా ఉంటాను. టెన్షన్ కూడా పడను నేను. వాళ్ళు బాధలు పడుతుంటే చూస్తుంటా కూడా. కోతికి కింద మేకు గుచ్చుకుంటా ఉంటది. అరే లేవే, ఆడ గుచ్చుకుంటుంది కదా, లేచి పక్కకు వస్తే అయిపోయి కదా. లేవు అని ఎంత చెప్తే వినదు. బాధ అవుతుంది అక్కడ. లేచి పక్కకు వస్తే ఆ బాధ పోతుందని కూడా తెలుసు. అక్కడ నుంచి లేవచ్చు కదా. కానీ ఆ కోతి ఏమంటాయి, గుచ్చుకుంటుంది, బాధ అవుతుంది కానీ అంత బాధ లేదు. ఓకే, నడుస్తుంది అన్నట్టు జీవితం నడుస్తుంది ఇప్పుడు, అంతే. దాంతో లేచి పక్కకు రావచ్చు. పత్రిసారి మాటలు వింటే, పత్రిసారి ధ్యానం మనం చేస్తే ఈ అన్నిటితో బయటికి పడతాం మనం. ఈ కర్మ బంధనంతో బయటికి వచ్చేస్తాం మనం. కానీ ప్రయత్నం చేయాలి ఈరోజు. సరే చూద్దాము, రిటైర్ అయిన చూద్దాము. ఇప్పుడు మంచి వయసు ఉంది, డబ్బు ఉంది, ఎంజాయ్ చేద్దాము అన్న ఫోబియాలో ఉన్నారు యువకులు ఇప్పుడు. అట్లా అందుకే ఆధ్యాత్మిక వికాసము అంటే స్పెషల్ గా చేసేది ఏం లేదు. ధ్యానము, దానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంతో అద్భుతమైన వికాసం జరుగుతుంది. ఎంత బాగా వింటున్నామో అంత బాగా చెప్పే ప్రయత్నం కూడా చేయండి. ఎప్పుడైతే మీరు చెప్తారో అప్పుడు మీ ఇన్నర్ అద్భుతంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. నేను పత్రిసార్లు చూసింది అది ఒక్కటే. ఇంకా ఏం పట్టుకోలేదు నేను సార్ దగ్గర. అదే పని నేను లిఫ్ట్ చేసుకున్నాను. ఆయన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఆయన భావనలు, కోరికలు, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని అర్థం చేసుకొని 35 years కింద తీసుకున్న సంకల్పం వల్లే ఈరోజు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ తిరిగిన మరి. అసలు పోని చోటే లేదు, పోని రాష్ట్రం లేదు, కలవని జనాలు లేరు నాకు. తినని తిండి లేదు, ఉండని ఇల్లు లేదు. అన్ని ఇల్లు చూసినాను. ఏ ఇంట్లో తింటాను, ఏ ఇంట్లో ఉంటాను, ఏ ఇంట్లో టిఫిన్ చేస్తాను, ఏ ఇంట్లో భోజనం చేస్తాను, ఏ ఇంట్లో ఎక్కడ ఉంటామో నాకే తెలియదు. ఇట్లా వెళ్ళిపోయినానంటే అంతే. దిస్ ఈస్ ద డివైన్ రిలేషన్షిప్ అండర్ ది ఫాదర్హుడ్ ఆఫ్ పత్రి సార్, అండర్ ది ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. ఒక వసుదైక కుటుంబం అంటే ఇది. అందరికి ఏకదాటిగా ఒక్క చోట చేర్పించింది పిరమిడ్ ధ్యానం. పత్రి సార్ ఎప్పుడు అడగలేదు మీ కులమేంది, మీరు రాజుల, కాపుల, రెడ్ల, పాపనోళ్ళ, హిందువుల, ముస్లింసా, క్రిస్టియన్సా, ఎప్పుడు అడగలేదు. మీ దగ్గర చదువు ఎంత ఉంది అని ఎప్పుడు అడగలేదు. మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయని ఎప్పుడు అడగలేదు. మీ కులం అడగలేదు, మతం అడగలేదు. ముక్కు ఉందా అడిగినాడు అంతే. చెవులు ఉన్నాయా అడిగినాడు. మీ చెవులు నాకు ఇవ్వండి అన్నాడు. ఆ ముక్కులో నడిచే శ్వాసను గమనించండి, నేను చెప్పేటి వినండి అన్నాడు అంతే. ఆ తిండి మానేయండి అన్నాడు. పిరమిడ్లు కులాలకు, మతాలకు అన్నిటికీ అతీతంగా ఉన్న గుడి ఏదైనా ఉంది అంటే పిరమిడే. హిందువుల గుడికి ముస్లిం రాడు, ముస్లిం మస్జిద్లకు హిందువులు పోడు, క్రిస్టియన్ చర్చ్లకు హిందువులు పోరు, మన గుడిలో చర్చిలు వాళ్ళు క్రిస్టియన్స్ రారు. ఇలాంటి భేదాలు పిరమిడ్ కి లేవు మరి. ప్రతి ఊర్లో పిరమిడ్ వచ్చింది. పిరమిడ్ లో ఎవరు పోతున్నారు? హిందువులు పోతున్నారా, ముస్లింస్ పోతున్నారా? అందరు పోతున్నారు. విజయవాడ, కృష్ణా జిల్లాలో ఎంతో మంది ముస్లింస్ ని చూస్తాను నేను. మాంసం మానేసి ధ్యానం చేస్తున్నారు. కడపలో చూసినాను.
ప్రొద్దుటూరులో చూస్తాను. క్రిస్టియన్స్ వస్తున్నారు, ముస్లిమ్స్ వస్తున్నారు, హిందువులు వస్తున్నారు, రాజులు, కాపులు, రెడ్లు అందరూ వస్తున్నారు. ఎంత డెప్త్ ఆలోచన ఉంది పత్రిసారి చేసింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే పేరు ఫార్మేషన్ ఎట్లయింది అంటే పత్రిసారి దాని వెనుక చాలా డెప్త్ ఉంది. భగవద్గీత మేడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్, నాట్ ఓన్లీ ఫర్ ద హిందూస్. భగవద్గీత ఎవరి గురించి అంటే మనిషిగా పుట్టినోడికి భగవద్గీత అది. ఆ కషాయము ఆ పసరు తాగినోడు అద్భుతంగా మారిపోతాడు. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ భగవద్గీత, ప్రతి ప్రాబ్లం కు సాల్వేషన్ భగవద్గీత. హిందువులకని కాదు అది. ఖురాన్ మేడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్, బైబిల్ మేడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అది. వీళ్ళు ఇక్కడ గిరి వేసుకొని హిందూ ముస్లిం ఖురాన్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇక ఏ హిందూకు వచ్చే క్యాన్సర్ ముస్లింకి కూడా అదే క్యాన్సర్ వస్తుంది. ఒక బాపునోడు తీసుకునే శ్వాస అదే గాలి, ఒక మాదిగా కూడా తీసుకునే శ్వాస కూడా అదే. ఎక్కడ తేడా ఉంది మరి? ఈ తేడా ఎక్కడ అంటే ఈ బుద్ధిలో ఉంది. ప్రాబ్లం అంతా ఇక్కడ అయిపోయింది. ఈ డిఫరెన్షియేషన్ చేసి మొత్తము యుద్ధాలు చేపిస్తున్నాయి బుక్స్ ఈరోజు, దాన్ని అర్థం చేసుకోకని జనాలు. అందుకే సరైన మార్గం, సరైన దిశ, సరైన ఆధ్యాత్మికాన్ని నేర్పియాలి అంటే మన పిరమిడ్ సొసైటీ ఒక్కటే ఉంది, అన్నిటికీ అతీతంగా ఉంది. పత్రిసారు మామూలు ఫిలాసఫీ కాదు అది. ఆయన ఒక్కరిని అర్థం చేసుకోండి, ఆయన చెప్పిన దారిలో నడవండి, ఆయన చెప్పిన ధ్యానం చేయండి, ఆయన నేర్పించిన ఆ ధ్యానాన్ని పంచండి, అమ్మకండి. ఎంత పంచుతారో అంత పెంచబడుతుంది, ఎంత దాచుకుంటామో అంత దోచబడుతుంది. ఏది పంచుతామో అది 100 ఇంతలే రిటర్న్ వస్తుంది. అందుకే పంచే పనే చేసిన నేను. ఏది ఎక్స్పెక్టేషన్ లేదు, మరి చేసుకుంటూ పోవడం అంతే. షేప్ వచ్చింది అదొకటి. అద్భుతమైన మార్పులు జరిగినాయి, అద్భుతమైన ఆధ్యాత్మిక వికాసం జరిగింది, ఇన్నర్ వికాసం జరిగింది. ఇన్నర్ గా బలంగా అన్ని స్ట్రాంగ్ అయిపోయినాయి. ఏదైతే కనిపించదో అవి బలంగా అవ్వాలి. మానసిక బలం లేదు జనాల్లో ఇప్పుడు, బుద్ధి బలం లేదు. ఆత్మ అయితే ఇక మర్చిపోయాలి, ఆత్మ ఉంటదని కూడా తెలియదు. అందుకే బాహ్యంగా చేసుకునే ప్రయత్నాలు వికాసం గురించి, ఫిజికల్ బాడీ గురించి, జిమ్ములు ఎలా మెయింటైన్ చేస్తామో, ప్రాపంచిక డెవలప్మెంట్ గురించి ఎలా ఆలోచిస్తామో, అలాగే ఏదైతే కనిపించదో మెటాఫిజిక్స్, ఏ శక్తి అయితే అతీంద్రియ శక్తి, కనిపించని శక్తి మనకు నడిపిస్తుందో ఆ శక్తితో మనం కనెక్ట్ అవ్వాలి, ఆ శక్తితో సాంగత్యం చేయాలి, ఆ లోపల ఉన్న శక్తిని యాక్టివేట్ చేసుకోవాలి, ఆ శక్తితో సంబంధం ఏర్పరచుకోవాలి, ఆ శక్తితో ఒక కమిట్మెంట్ చేసుకోవాలి. దైవంతో, శక్తి అంటే ఏం లేదు, ఆ దైవంతో క్లోజ్ అయిపోవాలి బాగా, అద్వైత స్థితిని సంపాదించుకోవాలి. అప్పుడు మన మాట ఈ ప్రపంచం ఎందుకు వినదు? ఖచ్చితంగా వింటది. మన చూపు, మన మాట, మన బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ పనిచేస్తుంది అప్పుడు. అట్లా ఆదర్శవంతమైన జీవితం అయిపోతుంది. పత్రిసారి ఒక ఆదర్శవంతంగా అయిపోయినారు. ఆయనకు చూసి మనం నేర్చుకోవాలి, మనం చూసి జనాలు నేర్చుకోవాలి. అర్థమైందా? అందుకే జయించడం అనేది వద్దు, పరుగులు వద్దు, కాంపిటీషన్ వద్దు, సాధించాలన్న ఆ ఆ జిద్దు కూడా అవసరం లేదు. థర్డ్ ఐ ఓపెన్ అయిపోవాలి, ఇప్పుడు ఆఖరి జన్మ అయిపోవాలి, అంత వద్దు, పోతుందాం అంతే. ఎప్పుడు అనుకోలేదు నేనైతే నాకు ఇది కావాలి అది లేదు. నీ వల్ల నా జీవితం నడుస్తుంది. భగవంతుడితో విడిపోయిన జనాలకు భగవంతుడితో కలిపే పని నేను చేసేది. నేను తెలుసుకున్నా, అది తెలియదు. అందుకే లోక కళ్యాణంగా నడుద్దాం, చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఏ కోరిక లేదు, ఏ ఆశ లేదు, ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, పని చేసుకుంటూ పోవడం అంతే. అందుకే ఆ దైవమే దిగింది మొత్తం.
నా గురించి పరిగెత్తేవాడి అంటే ఎట్లుంటుంది? అనన్యాశ్చింత ఎంతో మే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వామ్యాం అన్నది భగవద్గీత. అనన్యమైన చిత్తముతో, మనసుతో, బుద్ధితో నా గురించి ఎవడైతే పనిచేస్తాడో కంప్లీట్ వాళ్ళ జీవితంలో నేను దగ్గరుండి చూసుకుంటాను. నా గురించి ఎవరైతే నడుస్తారో పరిగెత్తుకుంటూ వస్తాను నేను అన్నాడు. నా గురించి ఎవరైతే మాట్లాడడానికి బయటికి వస్తాడో ప్రపంచంలో నా జ్ఞానం అంతా నింపేస్తాను. నా గురించి ఎవడైతే కష్టపడతాడో ప్రపంచంలో ఎవడికి లేనంత సుఖం వాడికి ఇస్తాను అన్నాడు. నా గురించి ఎవడైతే ఖర్చు పెడతాడో ప్రపంచంలో ఉన్న అష్ట కుబేరులుగా తెస్తాను అన్నాడు. తరతరాలుగా నిలబడే ఆస్తులని, తరతరాలు నిలబడే లక్ష్మిని ఇస్తాను అన్నాడు. ఇవన్నీ కమిట్మెంట్ భగవంతుడు. భగవద్గీతలో ఆయన అగ్రిమెంట్ చేసి సైన్ చేసి ఇచ్చాడు మనకు. ఏం చేస్తే అది జరుగుతుంది అనేది నా అర్థం చేసుకోవాలి అంతే. అడిగితే లిమిట్ దొరుకుతుంది, లిమిటేషన్ లో వస్తాము. అడగకుంటే అన్లిమిటెడ్ లో ఉంటాం. సంకల్ప ధ్యానాలు అవసరం లేదు. ఇది కావాలనే సంకల్పం అవసరం. నీకేదో అనిపిస్తే అది చేయండి సార్, నాకు తెలియదు అంతే. అప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్. నాకేం తెలియదు, నీ ఇష్టం. ఎవడో తిట్టాడు, ఓకే, నాకు కాదు నీకే అది. ఎవడో పొగుడుతున్నాడు, నాకు కాదు నీకే అది. ఒక ఊర్లో ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి విగ్రహాన్ని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగింపు తీస్తారు. ఆ ఊరోళ్ళందరూ నమస్కారం చేస్తూ ఉంటారు. గాడిద మీద ఒక దేవుడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి తీసుకెళ్తుంటారు. అందరూ నమస్కారం నమస్కారం చేస్తుంటే ఆ గాడిద అనుకున్నదంట, నాకు ఎంత సీన్ ఉంది, అందరు నాకు నమస్కారం చేస్తున్నారు ఈరోజు అనుకుంటారు. గుడి దగ్గర పోయినాక విగ్రహం తీసినాక తన్ను ఎలగొడతారు దాన్ని. అప్పుడు అర్థమవుతుంది దానికి, ఆ నమస్కారాలు అందరు దండాలు పెట్టింది జనాలంతా నాకు కాదు, నా మీద ఉన్న భగవంతునికి అని అర్థమవుతుంది. అట్లా ఈ రోజు పిరమిడ్ సొసైటీలో పత్రిసార్ గురించి పనిచేసే ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక అద్భుతమైన అర్జునుడే, ఒక వివేకానందుడే, ఒక సైనికుడే. వాళ్లకు ఈ రోజు అంత రెస్పెక్ట్, అంత గౌరవం వస్తుంది అంటే బికాస్ ఆఫ్ పత్రిసార్. చాలా మందిలో చూస్తున్నాను, ఏమో 4 క్లాసులు చెప్తున్నారు, కాలర్ టైట్ చేస్తున్నారు చిరంజీవిలో. నేను ఏదే చేసేసినాను సొసైటీకి అనుకుంటారు. పునాదుల్లో పనిచేసిన వాళ్ళం మేము. 91లో పునాదులు కూడా లేవు పిరమిడ్ సొసైటీకి. ఫౌండేషన్, డబ్బు లేదు, ట్రస్ట్ లేదు, మ్యాన్ పవర్ లేదు, ఏం లేని రోజుల్లో బ్యానర్ కట్టడం డబ్బులు లేదు. ఆ ఫౌండేషన్ నుంచి వర్క్ స్టార్ట్ చేసిన సొసైటీ ఈరోజు ఈ రేంజ్ లో వచ్చింది. మా ముంగట వచ్చి 4 మంత్రాలు నేర్చుకొని 4 క్లాసులు చెప్పి నాకే అంతా తెలిసిపోయింది అన్న రేంజ్ లో ఒక గాలిలో నడుస్తున్నారు. చాలా మందికి చూస్తున్నారు. దారం తెగిపోయిన గాలిపటం లాగా అయిపోతారు వాళ్ళు. ఆ దారాన్ని పత్రిసార్ చేతిలో కట్టి పెట్టండి, అద్భుతంగా ఉంటాం మనం. ఇప్పటికీ అట్లే ఉన్నా నేను. ఇది నేర్చుకోవాలి. అంతెందుకు, నా క్లాసులు ఇన్నోళ్ళు కూడా నాకు ఎదురు తిరిగిన కేసులు కూడా చూసిన కొన్ని. ఒక పిల్లిని పులి చేసిన గురువు ఆ పులిని పిల్లి ఎంతసేపు చేయాలంటే అర్థమైంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు వచ్చిన ఫీడింగ్ పత్రిసార్తో, నాకు వచ్చిన ఫీడింగ్ భగవద్గీత. ఈరోజు ఇంత బలంగా ఉన్నానంటే నా జీవితంలో భగవద్గీతను దించుకున్నా నేను. కంప్లీట్ నా జీవితంలో దించుకున్నాను. పారాయణం చేయలేదు, దించుకోవాలి. ఆ కషాయాన్ని తాగాలి, అప్పుడు ఏ వైరస్ మీ దగ్గరికి రాదు. ఆ భగవద్గీత కషాయాన్ని దించుకోవాలి, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. దానికి కావాల్సిన ఏ సేవ కార్యక్రమాలైనా చేస్తూ ఉంటే జీవితం మెల్లిగా మారిపోతుంది, పవిత్రంగా అయిపోతుంది.
పుట్టినప్పుడు ఎంత ఉన్నామో ఈ రోజు బాడీ ఎట్లయిపోయినాయి ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. ఆ మార్పు అనేది జరుగుతా ఉంటది మనకు తెలియదు. ఎంత క్యూట్గా ఉన్నాం చిన్నప్పుడు, ఇప్పుడు ఎట్లయిపోయినాం. ప్రతి క్షణం మార్పు జరుగుతా ఉంది. అట్లా ఆధ్యాత్మికంలో మనం ఏ పని చేసినా గానీ ఆ మార్పు అనేది జరుగుతా ఉంటది. గడియారంలో ఉన్న 2 పెద్ద ముళ్ళు తిరిగినట్టు కనిపించవు కానీ తిరుగుతాయి. ఆధ్యాత్మిక వికాసం కూడా రోజు మీరు ధ్యానం చేస్తుంటే మీకు తెలియదు కానీ మీ లోపల వికాసం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. విన్నది వినాలి, విన్నది వినాలి, విని 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 అద్భుతంగా మార్పు జరుగుతుంది. అందుకే స్వాధ్యాయానికి నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. హ్యామరింగ్ ఇవ్వాలి దానికి. ఇది ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత మళ్ళా కోతిలాగా ఉంటది అది, మళ్ళీ ఎటో జారిపోతుంటది. మా అల్లుడు గారికి నాన్ వెజ్ పెట్టుకుంటే నడవదండి. ఏమైతుంది? ఇక పిరమిడ్ సొసైటీ వాళ్ళు చెప్తారు, ధ్యానం చెప్తారు, ఓకే అది మెయింటైన్ చేద్దాం ఇది మెయింటైన్ చేద్దాం అంటాం. మందు తింటాం కానీ పథ్యం చేయము. లెక్కకు పత్రం, మందుకు పథ్యం, మాటకు సత్యం. పోయిందంట. ఓకే, 6 అవుతుంది. ఇది ఈరోజు మనం ఇన్నర్ మెకానిజం, ఇన్నర్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది. అర్చట వర్గాలతో ఎప్పుడు కొట్లాడే అవసరం లేదు, జయించడమే వద్దు. నిన్న చెప్పాను నేను క్లాస్ లో, అంత బాగా అరుస్తే కూడలేం చేయాలి, రిలాక్స్ గా వినాలి అంతే, అయిందా అనాలి అంతే. ఇంత కూడా ఫేస్ లో చేంజెస్ చూపించద్దు, రానివ్వద్దు. మీ లోపల దించుకుంటేనే మార్పు అది వస్తుంది. దేనికి? అయిందా అనాలి అంతే, సింపుల్. ఓకే, ఎగ్జాస్ట్ అయిపోతారు, కాలిపోతారు, బట్టలు చింపుకుంటారు, వాళ్ళకి అర్థం కాదు ఏం చేస్తున్నారు అని. ఎదురుట ఒకడు వచ్చి బాగా తిప్పుతున్నాడు అంటే దవాన్ని అట్లా చూడండి సాక్షిగా. చలనం రావద్దు మనం, చాలా రిలాక్స్ గా, ఎక్కడ చలనం రావద్దు, ఫేస్ లో మార్పు రావద్దు. చూడండి మళ్ళీ జీవితంలో తిట్టాడు మనకి. అర్థం కాదు, వాడు పిచ్చి లేసిపోతుంది. ఇంత అంటే కూడా ఏం చలనం లేదు. అది బుద్ధత్వ స్థితి, శూన్య స్థితి, సాక్షిభావం స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు పులులు కూడా దగ్గర వస్తే మాంసం తినేయాలి. పత్రిసార్ దగ్గర ఎంత పెద్ద తోపులు వచ్చినారు, మర్డర్లు చేసిన వాళ్ళు రాయలసీమలో ఒక్కొక్కరిని చూసినా నేను. పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు పత్రిసార్ దగ్గర ఆరాలో రాగానే కాళ్ళ మీద పడ్డారు. దట్ ఈస్ ద బుద్ధత్వ స్థితి, దట్ ఈస్ ద సాక్షి స్థితి, స్థిత ప్రజ్ఞ స్థితి, ఎన్లైటన్మెంట్ స్థితి, ఇన్నర్ స్టాబిలిటీ స్థితి. ఏం అనలేదు సార్. ఆ ఆరా, ఆ లైట్, ఆ టీవీ, ఆ తేజము, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ చూపు, ఆ ఫేసు, ఆ శూన్య స్థితి, అదే పని చేస్తుంది అక్కడ. ఏదో అడుగుదాం, ఏదో తిడదాం, ఏదో చెప్దాం అనుకుని దగ్గరకు వస్తారు, దగ్గర వచ్చినా సైలెంట్ అయిపోతారు. మన ఆరాకు అంత పవర్ ఉంటుంది. ఎలాంటి టాక్సిక్ పీపుల్ దగ్గర కూడా కాదు, మన ఆరా కూడా టచ్ కాలేరు వాళ్ళు. పత్రిసార్ దగ్గర వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పత్రిసార్ అంతటి వాళ్ళే. తాగుబోతుని తాగుబోతే గుర్తుపడతాడు, బ్రహ్మజ్ఞానిని బ్రహ్మజ్ఞానే గుర్తుపడతాడు. యుతేంద్రకి ఏం అవసరం, ఇది వయసు ఆయన చేసేది, మంచి ఎంజాయ్ చేసే ఏజ్ అది. ఆయన పత్రిసార్కి ఎంత బాగా కనెక్ట్ అయ్యి ఆయన గురించి పనిచేస్తుంటూ పోతున్నాడు ఆయన. అవసరమా అది? ఇట్లా లక్షల మంది యువకులు పనిచేస్తున్నారు ఈరోజు సార్ గురించి. సార్ ఏంది అనేది అర్థం చేసుకుంటేనే ఆ పని చేస్తారు కదా. చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది, పట్టించుకోరు ఇట్లా. రాక్షస వృత్తి నుంచి దైవ వృత్తి వైపు మార్పు తీసుకొస్తుంది పిరమిడ్ సొసైటీ. తమ తమ చదువులు పూర్తి చేసుకున్న యుక్త వయస్కులకు మార్గదర్శనాన్ని ఇచ్చేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. జీవితంలో ఒక పేపర్ వెయిట్ లాంటిది గురువు. గురువు అంటే ఏమనుకున్నారు, రేపు చెప్తాను. ఇంపార్టెన్స్ ఆఫ్ గురువు.
గురువు లేని జీవితం ఎలా ఉంటుంది, గురువుతో ఉన్న జీవితం ఎలా ఉంటుంది, గురువు ఒక నెసెసిటీ ఎంత అవసరం మన జీవితంలో. రేపు కాన్సెప్ట్ అదే చెప్తాను. సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు, ఇంపార్టెన్స్ ఆఫ్ గురు. ఓకే, చెప్తుందా? థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైనటువంటి జ్ఞానబోధతో మాకు ఈరోజు అసలు ఇన్నర్ ఎన్లైట్మెంట్ అంటే ఏమిటి, అసలు ఇన్నర్ ఎన్లైట్మెంట్తో ఎలా ఉండాలి, ఒక శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడమే కాదు, దాన్ని స్వాధ్యాయనమే కాకుండా మన ప్రాక్టికాలిటీలో కూడా మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అన్నది ఎంతో అద్భుతంగా చెప్పారు మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మాస్టర్. వీడియోస్ ఆన్ చేయండి అందరూ ఒకసారి. వీడియోస్ ఆఫ్ చేసి ఎందుకు కూర్చుంటారమ్మా, నాకు అర్థం కాదు. వీడియోస్ ఆన్ చేసి కూర్చోవాలి ఎప్పుడు, చెప్తున్నాను. గోడలకు చెప్పినట్టు ఉంటది, నాకు చెప్పే మూడు కూడా ఉండదు. నీకు లేని నాకు ఎందుకు ఉంటది, నేను కూడా లాక్ చేసుకొని కూర్చుంటా. వచ్చినందుకు 4 మాటలు చెప్పి వెళ్ళిపోతా. నేను ఓపెన్ గానే ఎప్పుడు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి బాగా. మీ ఫేసులు చూస్తే మీ సినిమాలు నాకు అర్థమైతే కొద్దిగా, మీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంది, మీ ఆరా ఎలా ఉంది, మీరు ఎక్కడి వరకు వచ్చారు అవి చూస్తాం అన్ని. సోఫాలో పండుకొని కాలు మీద పెట్టుకొని ఇట్లా నీట్గా అట్లా వద్దు. పెద్ద ఆఫీసర్ దగ్గర పోతే మనం ఎంత నీట్ గా పోతాం. గుడికి పోతే ఏమో షార్ట్ వేసుకొని పోతాం ఏంటి. ఆ రెస్పెక్ట్ అనేది దానికి ఉండాలి. ఇక్కడ కూర్చొని చెప్పేది నరేందర్ కాదు, విశ్వం మొత్తం విశ్వం దిగుతుంది. ఇక్కడ దేవతలు దిగుతారు. వాళ్ళు వచ్చి మీ ఇంటి దాకా వచ్చి మీకు చెప్పడానికి ఏ నరసింహస్వామి వస్తాడో, ఏ అమ్మవారు వస్తాడో, ఏ పత్రిసార్ వస్తాడో, ఏ బుద్ధుడు వస్తాడో, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. సీరియస్ గా, ఫ్రెష్ గా, నీట్ గా రెడీ అయి వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలి చెప్తున్నాను. ఓకే, అంత కాలేదు, మీరు ఏదో వెళ్ళేది ఉంది, అదే ఓకే, ఎగ్జామ్షన్ దానికి. ఒక శివుడు వస్తే ఆయన దగ్గర ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మనం పోవాలి. డివైన్ సోల్స్, పెద్ద పెద్ద మాస్టర్స్ వస్తారు క్లాస్ లో. అసలు ఇక్కడ చెప్తుంటేనే నాకు ఎనర్జీ తట్టుకోలేనంత ఎనర్జీ ఉంది. నాకు హ్యాండ్లింగ్స్ అవుతా ఉన్నాయి, నాకు ఫోర్స్ వస్తుంది ఇక్కడ. ఆ దేవతలు వస్తే ఇచ్చే రెస్పెక్ట్ మనం అయితే డోర్లు పెట్టుకొని కూర్చున్నట్టు ఉంటుంది, వీడియో ఆఫ్ చేసుకొని కూర్చుంటాం. ఆయన చూపు నా కళ్ళు కాదు, కళ్ళు నావి, చూసేది వాళ్ళు. నోరు నాది, మాట్లాడేది వాళ్ళు. బుద్ధి నాది, దాని వెనక ఐడియాస్ ఇచ్చేది వాళ్ళు. ఏం చెప్పాలి వీళ్ళకి, మీకు చూసుకుంటూ వాళ్ళు ఏం కావాలో మీకు సెటరేట్ చేసుకుంటూ పోతారు, ఏర్పడేస్తుంటారు. మీకేం అవసరం అది ఫేస్ రీడ్ చేస్తుంటారు, మీ మైండ్ రీడ్ చేస్తుంటారు మాస్టర్స్. తప్ప ఎప్పుడు చేయకండి, ఏం పోదు. మీరు ఆఫ్ చేసుకొని కూర్చున్నా నేను చెప్పే కదా, మీకు లేని నాకెందుకు ఉంటుంది. ఇట్లా దొలుకుంటాను, వెరీ గుడ్ అంటారు, 4 జోకులు చెప్తా, 4 మంత్రాలు చెప్తా, వెళ్ళిపోతా నేను. నాకెందుకు ఉంటుంది, మీకు ఉండాలి అది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరన్నా మాట్లాడాలనుకుంటే కొంచెం హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ ఇస్తాను. ఈ రోజు జరిగినటువంటి సెషన్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఒక 5 minutes తొందరగా ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను, లేదంటే క్లోజ్ చేసుకుందాం. ఎలా ఉందమ్మా కోటేశ్వరమ్మ క్లాస్ ఈరోజు? ఒక నిమిషం మాస్టర్, అన్మ్యూట్ ఇస్తాను అందరికి. యా, అన్మ్యూట్ చేసుకోవచ్చు మాస్టర్, మీరు కూడా అన్మ్యూట్ చేసుకోవాలి ఒకసారి. చాలా బాగుంది సార్. కోడలు ఏమన్నా అత్త ఏమనకూడదు, అత్త ప్రశాంతంగా ఉంటే కోడలు ప్రశాంతంగా ఉంటది అన్నది బాగా తెలుసుకున్నా. మరి ప్రతి దాంట్లో ఏలు పెడతారు ఎందుకు, ప్రతి దాంట్లో జరుగుతారు, ప్రతిదీ లోపలేసుకుంటారు. అవసరం లేదు, ఏం కాదు, ఎవడు ఏమన్నా ఏం కాదు, మనం మనమే ఉంటాం. మీకు సర్టిఫికెట్ ఇవ్వాలా,
మంచి అత్త అని ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాలా? అవసరం లేదు. ఎంత ఇల్లు ఇప్పుడు స్వర్గం అయిపో నేను ఎంత మంచిగా చూసుకున్నానని వాళ్ళు అలా గుర్తుపట్టట్లేదని ఇన్నాళ్ళు అనుకునేదాన్ని. ఇప్పుడు నిన్న ఇప్పుడు వదిలేయండి. వదిలేయండి ఇక. పక్కకు పెట్టేయండి. ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేయండి. అది దులుపుకోవాలి, మనం ఇట్లా దులుపుకోవాలి అంతే. మనకు కాని రానోళ్ళు పక్కకు జరిగిపోతారు. మనకు కావాల్సిన వాళ్ళే మనతో ఉంటారు. మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే వాళ్ళు. 106.4 పెడితేనే పాటలు వస్తాయి రేడియోలో. 91.1 పెడితేనే సాంగ్ వస్తాయి. 91.2 పెట్టినా గుజ్జు అని సౌండ్ వస్తుంది. అది ఫ్రీక్వెన్సీ అన్నట్టు. బాగా చెప్పారు సార్. అర్థమైందా? అది ఫ్రీక్వెన్సీ. కరెక్ట్ ఫ్రీక్వెన్సీ కలిస్తేనే మనం కలిసి ఉంటాం. లేదంటే ఇదే గడబడ ఉంటది అంత. రేడియోలో మంచి పాట రావాలన్నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్ ఉండాలి. అవును. మనకు జనాలు మ్యాచ్ కావాలన్నా ఫ్రీక్వెన్సీ ఉండాలి, లేకుంటే సెట్ కాదు. అర్థమైంది నేను చెప్పేది? 106.4 పెడితేనే సాంగ్ వస్తుంది, లేకుంటే రాదు. మీకు అర్థం చేసుకున్న వాళ్ళే మీతో ఉంటారు. ఆనోళ్ళు ఇక అంతే, మీరు పట్టించుకో, వదిలేయండి. థ్యాంక్ యూ కోటేశ్వరం మాంటి. ఇంకా ఎవరన్నా? అనుపమ గారు. అవునండి, మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్ అండి. నాకు 2 కూతుర్లు, అల్లుళ్ళు 2. కానీ మమ్మల్ని పట్టించుకోవడం కూడా మానేశారు. మీరు అన్నారు కదా కోడలని, అల్లుళ్ళు ఏమీ ఇది లేదు. కానీ నేను ఎప్పుడైతే యతీంద్ర గారి దగ్గరికి వచ్చిన అసలు ఏం ఇందులోంచి వినడం, ఇందులోంచి వదిలేదు. వెరీ గుడ్. ఎవరు ధ్యానం మీద మనసు పెట్టండి. మీ ఆస్తులు లేదమ్మా, మీకు 2 కూతుర్లే కదా, మీ ఆస్తులు మీరు బాగా ఎంజాయ్ చేయండి. టూర్లు వేయండి, అన్నదానాలకు పెట్టండి. కడతాల్లో బాగా డబ్బు ఉంటారు, ₹1,00,000 అన్నదానానికి ఇవ్వండి. అది మీది. కూతురాళ్ళు తినేస్తారు, లేకుంటే మీది. మీ పుణ్యాలు మీరు సంపాదించుకోండి. చెప్తున్నాను, మీ అందరికి చెప్తున్నాను ఇక్కడ. అందరు ఫోన్ మంచి చేస్తే కూడా ఏదో హాయ్ అంటే హాయ్ అంతేనా? అంతే. అంత టైం లేదు వాళ్ళకు. లేదు. మీరు బాగున్నారు, మీరు వేస్ట్. అంత టైం లేదు ఇప్పుడు. అందుకే మీకు చెప్తున్నా, మీ పర్సనల్ అకౌంట్లు మీరు డెవలప్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న మీ ఆస్తులు, మీ డబ్బు, మీ పుణ్య కార్యాల గురించి పెట్టుకోండి. ఎల్ఐసీలో అవసరం లేదు. దేనికి ఇద్దరికి కట్టాలి? ఆరోగ్యం బాగాలేదండి. నాకు ఆయనకి షుగర్ ఉంది. ఇద్దరికి ఆరోగ్యం మంచిగా లేదు. ఎందుకు రాదు మరి? దైవ కార్యానికి ఎప్పుడైనా డబ్బు తీసినారా? డాక్టర్లకు పెడతాం, ఇస్తాను, గుడిలోకి వేస్తాను. ₹11 ఎత్తి ఏం కాదు. కడతానికి రాయండి, ₹1,00,000, 50,000, 10,000 పెద్ద అమౌంట్ రాయండి. చూడండి, బీపీలు షుగర్లు ఎగిరిపోతాయి. డాక్టర్లకు నమ్ముతారు కానీ దేవుణ్ణి నమ్మరు, దైవ కార్యాలను నమ్మరు, యజ్ఞాలకు నమ్మరు. కడతాల్లో పెట్టండి. కూతురాళ్ళకి ఇంకెన్ని ఆస్తులు పెడతారు? చూడండి, మీ జీవితంలో మీ ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూడండి. నేను చెప్పే మాట వినండి. లేకుంటే ఈ ఆరోగ్యాలు బాగా లేకుండా గురుక్కుంటా బెడ్ల మీద ఉంటారు. మీ పుణ్యాల వల్లే మీ ఆరోగ్యం వస్తుంది. మీ పుణ్యాల వల్లే మీ జీవితాలు బాగుంటాయి. మీ పుణ్యాల వల్లే మీ ఎండింగ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఆ పిల్లలకు ఉండాలి, మనవళ్ళకు ఉండాలి, వాళ్ళ గురించి ఉండాలి అని దాపెట్టి చూసుకుంటే అది మీ అకౌంట్లోకి రాదు. అది ఇక్కడ అనే స్వార్థం వస్తుంది, అందుకే అది మీ అకౌంట్లోకి రాదు. బాగుంది క్లాస్. థ్యాంక్ యూ అనుపమ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి పద్మావతమ్మ. చాలా బాగుంది సార్, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మేము కూడా ఈ అరిషడ్ వర్గాలు నాది అనేది, తర్వాత నేను ఒకప్పుడు చాలా దీంట్లో ఉన్నాను, కానీ ఆ తర్వాత ఇది ఏది నాది కాదు అంత అనే దానికి వచ్చినాక మనసు చాలా హాయిగా తేలిగ్గా అయిపోయింది మాస్టర్. మీరు లగేజ్ పక్కకు పడేసినారు ట్రైన్ లో. అదే మాస్టర్, చాలా అసలు దానివల్ల ఎంతో ఆనందం, హ్యాపీగా ఉంటున్నాం. ఎంతసేపు ఉన్న అర్లీ మార్నింగ్ మెడిటేషన్ జాయిన్ అవ్వాలా, మధ్యాహ్నం 2 to 3 మెడిటేషన్ జాయిన్ అవ్వాలా. నిన్న మీ సాంగత్యం కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా నిన్నంతా మీరు అన్నట్టు మాకు అదే మైండ్ లో ఇంత ఉత్సాహం ఎప్పుడూ కలగలేదు మాస్టర్.
చాలా అద్భుతంగా ఉన్నింది. వింటూ ఉంటే ఇవన్నీ నిజంగా మాలో చాలా మార్పు తెచ్చుకున్నాం చాలా వరకు. కానీ ఇంకా కూడా రావాలి. ఎందుకంటే మామూలు మానవులం కాబట్టి మనం ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు అలా పొడుస్తుంటది ఒక్కొక్కసారి. బయటకు వస్తూ ఉంటాయి ఈ అరిషడ్ వర్గాల్లో ఏదో ఒకటి. అలా అది కూడా రాకుండా ఇంకా కావాలంటే ఇంకా ధ్యానం పెంచాలి అనేది. ఉమ్, ఇంకా ధ్యానం ఎంత ఎక్కువ పెంచితే అంత మనం కూడా ఎన్లైట్ అవుతాం అనేది అంతే తెలుసుకున్నాను. అంతే. డివైన్ ఎనర్జీ పెంచుకోండి, అవును. పెట్టుకోండి. పాజిటివ్ ఏదైనా ఆలోచించాలి, చేయాలి. అవును అది మాస్టర్. మీకు తెలియకుండా మీ ఎనర్జీ లెవెల్స్, మీ డైమెన్షన్స్, మీ కాన్షియస్నెస్ అన్ని పెరుగుతాయి. అలా చేయడం వల్ల నాకు కోడలు అందరూ ఉన్నారు. నా కోడలు నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ప్రతి ఒక్కటి నిన్న వచ్చాక మీరు చెప్పినవన్నీ తనతో షేర్ చేసుకొని తను కూడా బాగా ఇంట్రెస్ట్‌గా వింటూ అంటే అంత ఇదిగా ఉండం మామూలుగా కోడలంటే ఎవరైనా గూడా. ఎందుకు అలాంటిది నిన్న హ్యాపీగా చాలా అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నామనుకోండి వాళ్ళతో, మనం అంత హ్యాపీగా కూడా ఉంటాం. మనలో మార్పు రావాలి ఫస్ట్. నేను అన్న అహం మనకు, నేను అత్తను అనేది బాగుంటది. అక్కడ ఏమైతుందంటే డామినేటింగ్ వచ్చేస్తాయి. డామినేటింగ్ వచ్చిందంటే ఎదుటి ఫ్రీక్వెన్సీ ఒప్పుకోదు. ఇది వచ్చింది అవును అత్తకు, మాస్టర్. చిన్నమ్మ ఇయ్యాలి అన్నట్టు ఉంటది. మీద నవ్వుతుంటది, లోపల తిడతా ఉంటది. అవును మాస్టర్. అవి అన్నీ అవసరమా మనకు? అంతే న్యూట్రల్ గదా! ఉందాము. మనకు జీవితాన్ని మొయ్యొద్దు, ఎప్పుడు మొయ్యొద్దు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. హలో. కానీ నేను కానీ నవ్వుతూనే మోసినట్టు. మాస్టర్ హలో. మీరు ఇందాక అన్నారు, మీరు దానం చేయండి. అనారోగ్యం నుంచి బయటపడతారు అని అన్నారు కదా! అంటే ఎంతవరకు ఎలా చేయాలి? ఎందుకంటే నాకు కొంచెం అనారోగ్యంగా ఉంటున్నా నేను. ఎప్పుడు నాకు నిన్ననే అడుగుదాం అనుకున్నాను. మీకు టైం చాలా తక్కువ ఉందని నేను అడగలేకపోయాను. ఆహ్, ఫస్ట్ నుంచి గూడా ఒకటి తప్పితే ఒకటి, ఒకటి తప్పితే ఒకటి ఇది బావుంది. ఓకే. నేను ఐయామ్ ఓకే అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోటేదో ఇలా ప్రాబ్లమ్ వస్తుంది. మరి నేను ఎలాంటి దానం చేయాలి అన్నది మా ఇప్పుడు. మీ ఫైనాన్షియల్ లెవెల్ ఏముంది? మీ స్థితి, మీరెంత చేయగలుగుతారు? కోటీశ్వర్లు లక్షల్లో తీయొచ్చు. హ్మ్. కానీ ఏ రూ. 1000, 2000 అది కాదు. పనిచేయదది. బలమైన జిడ్డు ఉన్నప్పుడు బలమైన యాసిడ్ పొయ్యాలి. అర్థమైందా? హ్మ్. జిడ్డు బాగా ఉన్నప్పుడు ఏం చేయాలి? యాసిడ్ కూడా అంత సాలిడ్‌గా ఎయ్యాలి. మీ పాపకర్మల వల్లే ఈ అనారోగ్యాలు, ఈ డిస్టర్బెన్స్‌లు. దానికి ఉన్న బాగుంది. రూ. 1,00,000 కడతారు, భోజనానికి పెట్టేస్తాం. అద్భుతమైన దైవ కార్యం, రామకార్యం, దానికి మించిన కార్యమే లేదు. అదృష్టం ఉండాలి అలాంటి మనం పని చేయాలి అంటే. తెలియకుండా తీసుకెళ్లి సైలెంట్ రూ. 1,00,000 అక్కడ ఇచ్చేయండి, చూడండి మరి జీవితం మార్పు ఎట్లుంటది. ఎంతో మందికి బెడ్ రిటర్న్ అయిన వాళ్ళకి బయటికి తీసుకొచ్చింది నేను ఇది చెప్పి. సీరియస్ గా ఐసీయూలో ఉన్నారు అంటే నేను డాక్టర్ల చుట్టూ తిరగకండి, ముందు రండి అన్నదానం పెట్టండి అంట. నేను చేసిన నేను ఎక్స్పెరిమెంట్, నాకు తెలుసు అది. సీరియస్ గా ఉన్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఐసీయూలో ఉన్నాడు. 24 అవర్స్ వరకు మేము ఏం చెప్పలేం సార్ ఇక అన్నాడు డాక్టర్. బయటికి వచ్చి కూర్చొని నాకు ఫోన్ చేశాడు, అన్న ఇట్లా అంటున్నారు డాక్టర్స్, ఏం చేయాలి సార్ అన్న. నేను ఒక్కటే మాట అన్నా, నీ పాకెట్లో ఎంత ఉంది ఇప్పుడు డబ్బు అని. కమర్షియల్ అయిపోయింది ఈడ అనుకోవద్దు, కానీ దాని వెనుకున్న సైన్స్ చెప్తున్నా మీరు చెప్తే చేయాలి లేదు. 25,000 ఉన్నాయన్న అన్నాడు. నేను అంటే నమ్మకం ఉందా నీకు అని. నువ్వు అంటే నాకు దైవం అన్నా అంటాడు. నేను చెప్పినట్టు చెయ్యి, తొందరగా తెచ్చి నాకు ఇచ్చేయన్న. డాక్టర్కి హాస్పిటల్లో బిల్ కట్టాను లేదు, నాకు ఇచ్చే ఇక్కడ. అప్పుడు పత్రి సార్ ఏదో ప్రోగ్రామ్ ఉండే హైదరాబాద్, డైరెక్ట్ ముందు తీసుకెళ్లి ఆయనకు బండి మీద తీసుకెళ్లి ఆయన చేత్తోనే ఇప్పించింది. నాయన పేరు ఏంది అన్న, నరసింహ అన్నాడు. ఆయన పేరుతో అన్నదానం ఇక్కడ పత్రిసార్ ప్రోగ్రామ్ లో పెట్టును ముందు. అవల పని చేయకు, నేను చెప్పినట్టు ఇను అన్న. ఏందన్నా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, మీకు తెలియదురా భయ్ మెటాఫిజిక్స్ ఎట్లుంటుంది నాకు తెలుసు. ముందు పెట్టు మీ నాయన పేరుతో అన్నదానానికి ఇచ్చే అన్న. పొద్దున వరకు ఫ్రెష్ అయిపోయింది ఆయన, ఇంటికి వచ్చేసినాడు డిశ్చార్జ్ అయ్యి. ఆయన డాక్టర్స్ అంతా స్టన్ అయిపోయినారు, ఆయనతో మాట్లాడిన నేను.
ఏమైంది నాయన నీకు ఎక్స్పీరియన్స్ అంటే, రాత్రి అమ్మవారు వచ్చి నాకు ఏదో ఇంజెక్షన్ ఇచ్చిపోయింది. ఫస్ట్ క్లాస్ ఫ్రెష్ అయిపోయినా నేను. అమ్మ భవాని వచ్చి నాకు ఏదో ఇంజెక్షన్ ఎక్కించిపోయింది అంతే. చాలా ఫ్రెష్గా ఉన్నాను అన్నాడు. ఇంటికి వచ్చేసినాడు ఆయన. లక్షలు డాక్టర్లకు పెడతారు వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేసినా గానీ. ఆస్తులు అమ్ముకునైనా పెడతాం కానీ దైవ కార్యానికి పెట్టరు. పెట్టి చూడండి, మీకు తెలుస్తుంది ఎంత అద్భుతం ఉంటారో. ఇంట్లో సుఖ సంతోషాలు కావాలి అంటే దైవ కార్యానికి డబ్బు దానము, సమయ దానము, బుద్ధి దానము, జ్ఞానదానము, శ్రమదానము, సేవాదానం, మీరు ఏం చేస్తారో చేయండి. కడతలకు పోయి ఉండండి 4 రోజులు, ఇక్కడ పని చేయండి. మీకు ఏ పని ఇచ్చా చేయండి. ముగ్గులు వేయండి, ఉడవండి, కూరగాయలు కోయండి. డబ్బు బాగుంటే డబ్బు పెట్టండి. జ్ఞానం బాగుంటే క్లాసులు చెప్పండి. సర్వ్ చేయండి, ఫుడ్ పెట్టండి అక్కడ నిలబడి. ఏదో ఒకటి చేయండి. మీరు ఎంత బాగా అక్కడ వంగి పని చేస్తారో అంత బాగా పైవాళ్ళు మీ లోపల క్లెన్సింగ్ చేస్తారు. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఇది. ఎన్ని ఊర్లలో ఊడ్చినాను నేను, ఎన్ని గ్రౌండ్లు ఊడ్చినాను సార్ క్లాస్ గురించి. మాకెవరు లేరు అప్పుడు. గ్రౌండ్ అంతా ఉడిచేవాడిని. సార్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ అని బ్యానర్లు కట్టుకునే వాళ్ళం, శతరంజీలు వేసుకునే వాళ్ళం, వంటల దగ్గర చూసుకునే వాళ్ళం, వడ్డించే వాళ్ళం. ఏం మామూలు పనులు చేయలేదు. ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేసే అవసరం లేదు. అవన్నీ అవన్నీ దాటేసినాం. ఇక అయిపోయింది, మాది ఫౌండేషన్ వర్క్ అయిపోయింది. అందుకే ఇప్పుడు మేము నేర్పిస్తున్నాం అది అనుభవంతో. హలో 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 మాట్లాడండి సుజాత గారు, మాట్లాడండి. చెప్పండి. మేము దగ్గరలో బెంగళూరులో ఉంటున్నాము కాబట్టి మీతో డైరెక్ట్ గా చూడలేకపోయినాము. చాలా బాగా లాస్ట్ టైం తిరుపతికి వస్తారని చూసాము కానీ 5 days ఉన్నాను. మాకు బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ రాలేకపోయినాము. ఆయన లైవ్ లో చూసాను ప్రోగ్రాము, చాలా ఇష్టమైంది. చాలా థ్యాంక్స్ సార్. చాలా బాగా జరిగింది. మాట్లాడేది సుజాత గారు, మీరు ఫేస్ కనిపించట్లేదు. సుజాత గారు మీది ఫేస్ కెమెరా కరెక్ట్ లేదు. కెమెరా సెట్ చేయండి. హలో కొంచెం కింద దించుకోండి, ఇంకొంచెం దించుకోండి. రైట్, ఇంకా దించండి, కెమెరా ముందరకు దించండి. అది మేము బెంగళూరులో ఉంటున్నానంటే హైదరాబాద్ లో కలవలేకపోయినాం. డైరెక్ట్ గా సార్ని లైవ్ లో చూసాము. చాలా సంతోషమైంది ప్రోగ్రాము. ఇంకా రీసెంట్ గా తిరుపతి వెళ్ళినా కాబట్టి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలని అడగలేకపోయినాం. ఇంట్లో ఒకటే ఉంటారు కాబట్టి సారు, సో రాలేకపోయినాము. నెక్స్ట్ టైం ఎక్కడైనా దగ్గరలో జరిగిందంటే తప్పకుండా మిమ్మల్ని డైరెక్ట్ గా చూడాలని ఫోన్ లో వీడియో కాల్ రండి. నేను ఉంటాను అక్కడ 10 days కడతాల్లోనే ఉంటాను. రండి, నేను కలవాలంటే అక్కడ రండి. అందరూ చాలా జూములు చేసిన వాళ్ళందరూ అదే అంటున్నారు. అటు పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర వాళ్ళు, గుజరాతీ వాళ్ళు ఫిజికల్ గా మేము ఒక్కసారి మీకు ఎంత అర్జెంట్ కలవాలని ఉంది సార్ అంటారు. ఏం లేదు, నేను కడతాల్లో ఉంటాను అక్కడ రండి. ఇప్పుడు జూమ్ లో ఉన్నోళ్ళు అంతా ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉంటారు. ఓకే, ఇందులో నేను చెప్పే సబ్జెక్టు మా నాలెడ్జ్ అంతా మీకు ఇస్తాము. దాంతో మీ డెవలప్మెంట్ మీకు ఉంటుంది. కానీ ఫిజికల్ గా కడతాల్లో మనం కలవచ్చు. ఇంకా రాజేశ్వరి ఆంటీ, భాగ్యం. థ్యాంక్ యూ మాస్టర్, చాలా బాగుంది మాస్టర్. ఈ రోజు నేను తెలుసుకున్న విషయం ఏమంటే, ఏం జరుగుతున్నా మనం సాక్షిభూతిగా చూస్తూ ఉండాలి. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండి చూస్తూ ఉండాలని తెలుసుకున్నాను మాస్టర్. రైట్. కల్పము అంటే కోరికలు, కల్పము అంటే ఎంబడే రెస్పాండ్ అవ్వడం. నిర్వికల్పము అంటే ఏది లేకుండా నిర్వికారం, సమాధి స్థితిలో మొత్తం యూనివర్స్ మనం అయిపోతాం. సాక్షాత్ అమ్మవారిలాగా ఉంటారు. ఇక తెలుసుకున్నాను మాస్టర్. చాలా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ.
ఇంకా నమస్తే ఉమామహేశ్వరి ఎవరు? శైలజ. ఉమామహేశ్వరి మాట్లాడుతున్నారు మాస్టర్. చెప్పండి అమ్మా, చెప్పండి ఉమామయ్య. నమస్తే మాస్టర్. మాస్టర్ నమస్తే. ఈరోజు క్లాస్ అయితే నాకు నా మనసుకి టచ్ అయింది మాస్టర్. నాకైతే అసలు మీ క్లాస్ చెప్తా ఉంటే నాకు ఈ ఒళ్ళంతా జిల్లుగా అట్లా అయిపోయింది. కళ్ళు అయితే మూతలు పడిపోతా ఉన్నాయి. అటు కళ్ళు కూడా మూసేసుకునేసినాను. మూసేసుకున్న తర్వాత ఎవరో ఎవరో వచ్చి ఒక ఆడ మనిషి వచ్చి మహేశ్వరి లెయ్యి లెయ్యి అని చెప్పారు సార్ నాకు. ఉమ్. నేనైతే కళ్ళు మూసేసుకునేసినాను. నేనైతే మీరు క్లాస్ చెప్తుంటే కూడా కళ్ళు మూతలు పడిపోతానే ఉన్నాయి. ఒళ్ళంతా జిల్లుగా అయిపోయింది నాకు. అసలు ఇది చాలా అంటే చాలా బాగుంది మాస్టర్ ఈరోజు అయితే క్లాసు. నాకు మనసుకి చాలా ఏమై- చాలా నచ్చింది. నాకు మనసు కూడా తేలికైంది నాకు బాగా ఈరోజు. ఎనర్జీ ఉంటదమ్మా ఈ క్లాసుల్లో. ఏం జరుగుతది మీకు తెలియకుండా మీరు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతుంటారు. కళ్ళు మూత పడుతుంటాయి, మత్తులాగా అయిపోతుంది. నీట్ గా మంచిగా ఒక ఫుల్ బాటిల్ కొట్టినట్టు అయిపోతారు. అది అంత ట్రాన్స్ లో పోతాం మనం. ఎందుకంటే హై ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు స్పెషల్ గా క్లాసులు చెప్పడానికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు వచ్చే వరకు ఒక ఎనర్జీ ఉంటది, మాకు కూర్చున్నాక కనెక్ట్ అయిపోతాం. మంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అందుకే మిస్ చేయొద్దు ఇప్పుడు క్లాసు. సజ్జన సాంగత్యం ఒక ఇంపార్టెన్స్. స్వాధ్యాయంతో నాలెడ్జ్ వస్తుంది, సజ్జన సాంగత్యంతో ఎనర్జీ వస్తుంది. అన్ని కావాలి కదా. కావాలా? అవు ఎందుకు అంటారు? ఇట్లేదు ఎప్పుడు. అందుకే నేను టైం పంక్చువల్ కూడా మెయింటైన్ చేస్తాను. వస్తాను టైం టు టైం ఎగ్జాక్ట్ ఉంటాను అక్కడ. అంత నిష్టగా పనిచేసే నా జీవితం ఇంత అద్భుతంగా మారిపోయింది. నేను నా కంట్రోల్ నా చేతిలో లేదు, మొత్తం ప్రతిసారి చేతిలోకి వెళ్ళిపోయింది. నేను ఎప్పుడు ఎవరితో కూర్చోవాలో, ఎవరితో మాట్లాడాలో, క్లాస్ ఎవరు చెప్పాలో కూడా ఆ డిసిషన్ నాది ఉండదు, ఆయనే. క్లాస్ అయితే చాలా బాగుంది మాస్టర్ ఈ రోజు అయితే. చాలా థ్యాంక్ యూ మాస్టర్. అసలు ఈరోజు అసలు బాగా మనిషి కూడా నాకు బాగా క్లియర్ గా కనిపించారు మాస్టర్. నాకు పక్కన అసలు లేయి నువ్వు నేను కళ్ళు మూతలు పడిపోతాంటే లేయి మహేశ్వరి లేయి అని చెప్తా ఉన్నారు మాస్టర్. నాకైతే అసలు ఈరోజు అయితే నిన్ను కూడా అట్లే ఉంది మాస్టర్. కళ్ళు మూతలు పడిపోతా ఉన్నాయి నాకు. మీ క్లాస్ చెప్తా ఉంటే కూడా కళ్ళు మూతలు పడిపోయి అట్లా అట్లా ఉండిపోతా ఉన్నాను అసలు నేనైతే. చాలా అంటే చాలా. అదే హై ఎనర్జీస్ వస్తే అట్లా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. అందుకే మీకు అమ్మవారు వచ్చి లేపుతుంది, మిస్ చేయకు క్లాస్ వినమ్మా లేవు అని. అదే అట్లా సరే క్లాస్ వినాలి సార్ క్లాస్ అని మళ్ళా గబక్కని లేసి మళ్ళా వింటా వచ్చాను సార్ నేనైతే. చాలా మంది హాస్టల్ మాస్టర్స్ వచ్చి కూడా కూర్చుంటారు క్లాస్ లో. చాలా మంది ఆంజనేయ స్వామి గాని, శివుడు గాని, అమ్మవారు గాని, బుద్ధుడు, పత్రి సారు కూడా వస్తారు. ఒక మూల కూర్చుంటారు ఆయన కూడా జూమ్ లో. మీలాంటి మాస్టర్ క్లాస్ మా అదృష్టం మాస్టర్. యతీంద్ర వల్ల మేము మీలాంటి మాస్టర్ మంచి మంచి మాటలు వినడం మాకు మా అదృష్టం. ఎవరు మీరే? మా తిరుపతి మాస్టర్. మా పిన్ని గారు మాస్టర్. మీ పిన్ని? ఓకే. మీ పేరు ఊరు చెప్పుకోవాలి అసలు. ఏమేమని అడగాలి? అవును మాస్టర్, కరెక్ట్. పద్మావతి ఎక్కడ ఉంటారో తెలియదు, రాజేశ్వరి మేడం ఎక్కడ ఉంటారో తెలియదు. అవును మాస్టర్, కరెక్ట్. మేము కర్నూలు మాస్టర్ ఉండేది. పత్రిజీ మాస్టర్ ఫస్ట్ ఇక్కడ పిరమిడ్ కట్టించారు కదా, ఆ కర్నూలులో ఉన్నాం మాస్టర్. నేను ఫస్ట్ ధ్యానం చేసింది అక్కడే. థ్యాంక్ యూ మాస్టర్. నేను మా వదిన కూడా ఇద్దరం అక్కడ చేసి వచ్చాం మాస్టర్, ఒక గంట పాటు అట్లా. పద్మావతి మేడం మాకు వియంకురాలు. పద్మావతి గారు మాది కర్నూలు మాస్టర్. అయితే హైదరాబాద్ లో ఉంటాను మాస్టర్ నేను. అట్లా చెప్తే నాకు అర్థమైతుంది. ఇప్పుడు మీరు కర్నూలు, మీరు హైదరాబాద్, అమ్మ తిరుపతి. అవును అవును మాస్టర్, కరెక్ట్. మీరు నేర్పియాలి. హలో ప్రతిసారికి అందుకే కోపం వచ్చేది. నేను మార్చర్ల సార్.
అమ్మా ఓకే నమస్తే మాస్టర్. నేను హైదరాబాద్ లో ఉంటాను. శైలజ ఓకే ఎక్కడ హబ్సిగూడలో ఉంటాను సార్. ఇది కూడా ఓకే నేను ఉండేది ఇక్కడ అడిగ్మెంట్ రామ్నగర్ ఓకే సార్. ఇది కూడా దగ్గరే వెరీ గుడ్ క్లాసెస్ చాలా బాగున్నాయి సార్. అంటే చాలా కనెక్ట్ అవుతున్నాను. అంటే నేను ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేశాను మెడిటేషన్. అంతకుముందు ఏదో చేసేదాన్ని కానీ బట్ అప్పటి నుంచి కనెక్ట్ అయ్యి అసలు నేను కూడా రెగ్యులర్ గా కూర్చుంటాను. చాలా చేంజెస్ నాలో, అంటే కొంచెం కోపంగా అలా ఉండేదాన్ని అన్ని చూసుకుంటూ, బట్ చాలా చేంజెస్ వచ్చాయి నాలో. ఇంకా చాలా రావాలంటే మీ క్లాసెస్ ఇలా వింటూ చాలా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను. అటెండ్ చేయండి రోజు క్లాస్. ఆల్రెడీ 2 days అయిపోయింది, ఇంకో 3 days. మళ్ళీ నాకు కంటిన్యూ టూర్స్ ఉన్నాయి. హలో ఓకే సార్. హలో నిన్న మేము వీడియోలో చూసి ఎంజాయ్ చేశాం సార్ మీ ప్రోగ్రామ్ అంతా. నిన్న ప్రోగ్రామ్ రాలేకపోయామని వీడియో చూసుకుంటే ఎంజాయ్ చేసాం మేము కూడా మీతో పాటు. మీరు పాడిన పాటలు బాగుండేనా నిన్న పాడింది? చాలా బాగుండింది మాస్టర్, చాలా బాగా. ఇంటికి వచ్చాను మళ్ళీ ఒకసారి పాడండి మాస్టర్. మళ్ళీ ఒకసారి పాడండి మాస్టర్. ఇప్పుడు పాడని తర్వాత చూద్దాం. సముద్రం అయితే అది నా ఎదురుగా క్లాస్ లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ మీకు బాగా అర్థమవుతుంది. లైవ్ క్లాస్ ఇప్పుడు ఓకే మాస్టర్ 6:30. మాస్టర్ ఓకే థ్యాంక్ యూ వెరీ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ రేపు 3rd day సెషన్ ఉంటుంది, తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి. కెమెరాస్ ఆన్ చేసుకొని ఉండండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. శుభోదయం.